యా మ్యూట్ చేసేసేయండి. యా ఎక్కడ చూసామండి మనం లాస్ట్ క్లాస్? ఆండ్రాయిడ్ డిప్లాయ్ చేశారు. ఓకే ఓకే జెన్కిన్స్ కదా. జెన్కిన్స్లో డిప్లాయ్ చేశారు. ఓకే యా ఈరోజు మనం కొన్ని చూద్దామండి. ఇంకా ఈమెయిల్ నోటిఫికేషన్స్ చూద్దాం. సో మామూలుగా మీకు తెలుసు కదా ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఎలా ఇస్తాం. సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వెళ్ళాలంటే మామూలుగా నోటిఫికేషన్స్ ఎప్పుడు వెళ్తాయి? సో ఏదైనా బిల్డ్ కానీ ఏదైనా ఫెయిల్ అయినప్పుడు పలానా వాళ్ళకి నోటిఫికేషన్ పంపాలని చెప్తాం. సో మ్యాక్సిమం ఎప్పుడు సక్సెస్ అయినప్పుడు నోటిఫికేషన్స్ వెళ్ళవండి. ఫెయిల్యూర్ అయినప్పుడే నోటిఫికేషన్స్. ఇప్పుడు ఒక జాబ్ రన్ అవుతుంది, ఈ జాబ్ ఫెయిల్ అయింది అనుకోండి, మనం ఒక మేనేజర్కి తెలియజేయాలి మనం ఇలా ఈ జాబ్ ఫెయిల్యూర్ అయింది. సో ఎలా అవుతుంది? సో ఈ ఈమెయిల్ నోటిఫికేషన్ పెట్టామంటే పోస్టబుల్ యాక్షన్స్లో సో అప్పుడు వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. మెయిల్ వెళ్ళినప్పుడు ఓకే జాబ్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకు ఫెయిల్యూర్ అనేది తను ఎంక్వైరీ చేస్తాడు, కనుక్కొని సో మళ్ళీ దాన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ యథా ప్రకారం మళ్ళీ సక్సెస్ అయ్యి మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఓన్లీ ఫెయిల్యూర్స్ ఎప్పుడే నోటిఫికేషన్స్ వెళ్తాయండి. మీకు ఐడియా ఉంది కదా, మామూలుగా వర్క్ చేస్తుంటారు కదా, నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు. ఐడియా ఉన్నాయండి ఏమన్నా? సో మేనేజ్ జెన్కిన్స్ లోపలికి వెళ్ళామంటే సారీ ఇక్కడ కాన్ఫిగర్ సిస్టమ్ అని ఉంటుంది. మనం దీనికి ఎప్పుడు వెళ్ళామండి? స్టార్టింగ్లో వెళ్ళాం. ఎప్పుడు స్టార్టింగ్ అంటే D1 క్లాస్లో జెన్కిన్స్లో మాస్టర్ జెన్కిన్స్ని కాన్ఫిగర్ చేయడానికి వెళ్ళాం ఇలా. దాని తర్వాత ఇక్కడ కిందకి వెళ్ళి చూసామంటే ఇక్కడ మనకి ఈమెయిల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. ఇటు చూస్తే SMTP సర్వర్ ఉంటుంది ఫస్ట్ మనకు. SMTP సర్వర్. సో SMTP సర్వర్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. జీమెయిల్కి ఒకలాగా, అవుట్లుక్ ఒకలాగా, వీటికన్నిటికి ఒక్కో దానికి ఒక్కోలా ఉంటుంది. మనం ఒకవేళ కంపెనీలో జీమెయిల్ వాడుతుంటే జీమెయిల్ SMTP సర్వర్ పెట్టాలి. అదేవిధంగా అవుట్లుక్ వాడుతుంటే అవుట్లుక్ కానీ, యాహూ వాడుతుంటే యాహూ ఇట్లా పెట్టాలి. ఈ సర్వర్స్ ఈ డీటెయిల్స్ మనకి ఎలా వస్తాయంటే అక్కడ మనకు వాళ్ళు నెట్వర్క్ టీమ్ వాళ్ళని కానీ ఎవరన్నా అక్కడ అడిగి తీసుకుంటాం మనం కంపెనీస్లో. సో కాన్ఫిగర్ చేయడానికి కోసం అక్కడ మీరు ఏది వాడుతుంటే అక్కడ అవుట్లుక్ వాడుతుంటే అవుట్లుక్ SMTP సర్వర్ అవి తీసుకుంటాం. లేదు అలా అయినా తీసుకోవచ్చు. లేకపోతే మనము ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఆర్క్ ల్యాబ్స్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం సర్వర్స్ వాటి ప్రోటోకాల్స్ కానీ పోర్ట్స్ కానీ సో ఎలా రన్ అవుతూ ఉంటాయి. SMTP సర్వర్స్ అంటే సింపుల్ మెసేజ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. SMTP సర్వర్స్ యొక్క అన్ని ఎలా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మనం కాల్స్ ఉంటాయి. ఇక్కడ గూగుల్ మెయిల్ అంటే జీమెయిల్. ఓకే, జీమెయిల్కి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూసారా. సర్వర్ ఉంది, సర్వర్ SMTP సర్వర్ smtp.gmail.com అంట. నెక్స్ట్ ఆథెంటికేషన్స్ వచ్చేసి సెక్యూర్ షెల్ లేయర్ SSL ప్రోటోకాల్. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ వచ్చేసి 465 పోర్ట్. సో ఇట్లా జీమెయిల్కి అయితే ఇలా ఉంటాయి. ఈ వెబ్సైట్లో మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో చూసి మనం ఆ కాన్ఫిగరేషన్స్ ఇవ్వచ్చు. ఇంకా జీమెయిల్ అయితే అది, అవుట్లుక్ అయితే ఇక్కడ ఉన్నాయి చూసారు అవుట్లుక్కి. సో అవుట్లుక్కి వెళ్ళి ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సర్వర్స్ ఏవి అన్ని. నెక్స్ట్ అదేవిధంగా యాహూ మెయిల్కి కానీ, యాహూ మెయిల్ ప్లస్, యాహూ యూకే సంథింగ్ ఇంకా చాలా ఉంటాయి. వాటి అన్నిటికీ మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. వీటికి కావాలంటే వాటికి చూసి ఇవ్వచ్చు. సో మనం ఇప్పుడు చేస్తున్నది జీమెయిల్. సో జీమెయిల్కి ఆథెంటికేషన్ ఇక్కడ మన జీమెయిల్ SMTP సర్వర్ వచ్చేసి ఇక్కడ smtp.gmail.com ఇది ఇవ్వాలి. smtp.gmail.com. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి డిఫాల్ట్ యూజర్ ఈమెయిల్ సఫిక్స్ ప్రిఫిక్స్ విన్నారు కదండి ముందు వెనక. సో ఈమెయిల్కి సఫిక్స్ అడుగుతుంది ఇక్కడ. ఆ సఫిక్స్ ఏంటంటే ఈమెయిల్కి కదా అదే జీమెయిల్ అన్న ఈమెయిల్ అన్న సఫిక్స్ ఏంది కదా @gmail.com.
సఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ అని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. యూజ్ ఎస్ఎంటిపి ఆథెంటికేషన్స్ ఈ బాక్స్ చెక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకు యూజర్ నేమ్ క్రియేట్ చేయాలి. యూజర్ నేమ్ అంటే ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం మనం ఈమెయిల్ నోటిఫికేషన్స్ కాన్ఫిగర్ చేస్తున్నాం అంటే ఏ మెయిల్ నుంచి మనం కాన్ఫిగర్ సెండ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఏ మెయిల్ ఇక్కడ నా మెయిల్ ఇస్తున్నాను, జీమెయిల్. ఓకే, సో దాని పాస్వర్డ్ కూడా ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెక్యూర్ షెల్ లేయర్ అడుగుతుంది. ఓకే, ప్రోటోకాల్ దీని ద్వారా. సో సెక్యూర్ షెల్ లేయర్ చెక్ చేయండి. సో ఎస్ఎంటిపి పోర్ట్ వచ్చేసి పోర్ట్ నెంబర్ ఎంత అండి మనకి ఇక్కడ సెక్యూర్ షెల్ లేయర్ సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ పోర్ట్ వచ్చేసి 465. సో 465 రిప్లై టు అడ్రస్ ఇది వదిలేసేయండి. సో ఇలా నెక్స్ట్ ఇది యూటీఎఫ్ అనేది ఎన్కోడెడ్ డికోడెడ్ ఫార్మాట్ ఇంటర్నల్గా జరుగుతుంది. ఇక్కడ మనం ఈ కాన్ఫిగరేషన్స్ ఇవ్వాలి. సో ఈ కాన్ఫిగరేషన్స్ ఇచ్చినాక మనం చెక్ చేసుకోవాలి ఒకసారి మెయిల్ వస్తుందా లేదని ఒకసారి మనం టెస్ట్ చేయాలనుకోండి. సో అప్పుడు ఇక్కడ టెస్ట్ కాన్ఫిగరేషన్ బై సెండింగ్ టెస్ట్ ఈమెయిల్ సెండ్ చేసుకోమంటుంది అసలు వర్క్ చేస్తుందా లేదా అని. సో అప్పుడు ఇక్కడికి వెళ్ళామంటే సో సేమ్ మెయిల్ ఇస్తున్నాను ఇక్కడ జీమెయిల్ దీనికి ఇచ్చేసి టెస్ట్ చేయించుకుంటున్నాను. కాపీ టెస్ట్. సో టెస్ట్ చేస్తున్నాను ఒకసారి మెయిల్ వెళ్తుంది లేదు. టెస్ట్ కాన్ఫిగరేషన్ అని క్లిక్ చేసామంటే చూసారా ఈమెయిల్ వాజ్ సక్సెస్ఫుల్లీ సెంట్, ఈమెయిల్ సెండ్ చేసామని చెప్తుంది. ఇప్పుడు చూద్దామండి మెయిల్ వచ్చిందా లేదో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నాది జీమెయిల్ ఇది, ఇక్కడ చూసారా ఏమని వచ్చింది, మీ అని చెప్పి వచ్చింది. టెస్ట్ ఈమెయిల్ అని వచ్చింది. క్లిక్ చేస్తే దిస్ ఈస్ ఎ టెస్ట్ ఈమెయిల్ సెంట్ ఫ్రమ్ జెన్కిన్స్. సో ఇది మనకు టెస్ట్ ఈమెయిల్ అనేది జెన్కిన్స్ నుంచి మనకు వచ్చింది. సో మన కాన్ఫిగరేషన్స్ అన్ని వర్కౌట్ అవుతున్నాయి. సో ఓకే, సో కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి టెస్ట్ మెయిల్ ఇది ఓకే వర్కింగ్ ఫైన్. సో అయిపోయింది, కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. ఇలా ఇప్పుడు అప్లై అండ్ సేవ్, అప్లై చేసి సేవ్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఇది ప్రాక్టికల్గా చూడాలి కదండి, ఈ నోటిఫికేషన్స్ ఎలా రన్ అవుతున్నాయి అనేది. మామూలుగా ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పానండి, డిఫాల్ట్గా మనకు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయంటే ఫెయిల్ అయినప్పుడే నోటిఫికేషన్స్ పంపాలి. ఎవరికి పంపాలో ఆ రెసిపియంట్ మెయిల్ కూడా ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ చూద్దాం ఎలా ఆ ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఎలా వర్కౌట్ అవుతాయో. సో ఐఎమ్ టేకింగ్ వన్ జాబ్ హియర్, ఇది ఒక జాబ్. ఇక్కడ బుల్డ్ అని ఉంది, బుల్డ్ అనే జాబ్ తీసుకుంటాను. కాన్ఫిగర్, దీంట్లో ఏమైనా ఉన్నాయా, సో ఏం లేవు. ఓకే, ఆల్రెడీ ఈమెయిల్ నోటిఫికేషన్ దీనిలో పెట్టాను. సో దీన్ని తీసుకోవట్లేదు, వేరే జాబ్ తీసుకున్నాం కొత్తది. డిఈవి తీసుకున్నాను. something build, I'm giving example, something I'm giving. సో మనం ఇక్కడ ఎప్పుడు ఇవ్వాలండి, మామూలుగా ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తాం మనం, సో బుల్డ్ అయిపోయినాకే కదా మనం నోటిఫికేషన్స్ ఇవ్వాల్సింది. సో ఆఫ్టర్ బుల్డ్ అయినాక మనం పోస్ట్ బుల్డ్ యాక్షన్స్లో ఏమైందండి. ఓకే, యాక్సెప్ట్ చేయండి ఒకసారి.
హలో యా విన్నర్ గారు ఆల్రెడీ ఉన్నారు, మళ్ళీ కాల్ వచ్చిందండి. యా యా అవునండి, వేరే వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఓకే ఓకే. యా ఓకే షూర్. సో మనం ఇప్పుడు దాకా మీకు గుర్తుందండి, మనం జెన్కిన్స్ చూస్తున్నాం ఒక 3 days నుంచి. సో ఇప్పుడు దాకా మనకు పోస్టబుల్ యాక్షన్స్లో ఏమేమి ఇచ్చాము ఎవరికైనా గుర్తుందా? చారీ కానీ ఎవరైనా చెప్పండి. అవే అప్స్ట్రీమ్ పోస్టబుల్ యాక్షన్స్లో మనం ఏమేమి ఇచ్చాము ఇప్పుడు దాకా? ఒకటి డిప్లాయ్, డౌన్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ ఒకట, డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీస్లో ఒక పోస్టబుల్ యాక్షన్స్ ఇచ్చాము. ఓకే గుడ్. నెక్స్ట్ ఇంకోటి డిప్లాయ్ చేయడానికి యూజ్ చేసాం. మనం టామ్క్యాట్ సర్వర్లో డిప్లాయ్ చేసాము. సో డిప్లాయ్ చేయడానికి పోస్టబుల్ యాక్షన్స్లో ఇచ్చాము డిప్లాయ్. ఓకే గుడ్. నెక్స్ట్ అంతే రెండే చేసాం. సో ఇప్పుడు దాకా 2 చేసాం, కరెక్ట్. సో మళ్ళీ ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ చూస్తే మళ్ళీ ఇప్పుడు మనకు ఈమెయిల్ నోటిఫికేషన్స్ కూడా పోస్ట్ బుల్డ్ యాక్షన్స్లో ఇస్తున్నామండి. సో ఒకసారి బుల్డ్ అయిపోయినాక మనకి ఈమెయిల్ అది సక్సెస్ అయితే, సో సక్సెస్ అయితే వెళ్తుందా అండి? సక్సెస్ అయితే వెళ్ళకూడదు కదా? వెళ్ళకూడదా? వెళ్ళకూడదండి. ఈమెయిల్ నోటిఫికేషన్స్ సక్సెస్ అయితే వెళ్ళవండి. ఓకే, ఫెయిల్యూర్ నోటిఫికేషన్స్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళామంటే మన పోస్టబుల్ యాక్షన్స్లో ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసామంటే ఇక్కడ చూపిస్తుంది రిసిపియన్స్ని యాడ్ చేయమంటుంది, ఎవరికి నోటిఫికేషన్ పంపాలని. సో ఇవి అందరికీ ఉండవండి, ఎంప్లాయీస్ అందరికీ పెట్టరు ఇక్కడ నోటిఫికేషన్స్. అంటే ఏదైనా లీడ్కి కానీ, ఏదైనా మేనేజర్కు, ప్రాజెక్ట్ మేనేజర్కు, ఇంకెవరికైనా సరే టెక్నికల్ పర్సన్స్కి ఎవరైనా పెట్టాలంటే ఇక్కడ పెడతాం. సో ఇక్కడ మెయిల్స్ ఇలా ఇవ్వచ్చు. కామా ఏం పెట్టకూడదు, ఇక్కడ మల్టీ అయినా ఇవ్వచ్చు. కామా పెట్టుకుంటే స్పేసెస్ ఇచ్చి ఇట్లా మల్టీ అయినా ఇవ్వచ్చు ఇట్లా. సో నేను ప్రస్తుతానికి ఒకరికే పెడుతున్నాను. ఓకేనా? సో ఎప్పుడండి వెళ్ళాల్సింది? సెండ్ ఈమెయిల్ ఫర్ ఎవ్రీ అన్స్టేబుల్ బుల్డ్ అండి. అన్స్టేబుల్ బుల్డ్ కోసమే పంపిస్తారు. డిఫాల్ట్ అదే ఫంక్షన్ ఉంటుంది. అన్స్టేబుల్ అంటే ఫెయిల్ అవ్వడం అని. ఫెయిల్ అయినప్పుడు మనకి ఈ మెయిల్ అనేది వెళ్తుంది. సో మనం ఇప్పుడు డిఫాల్ట్గా అదే ఉన్నాయి మనకు. సో సేవ్. సక్సెస్ వెళ్తే ఉండదండి, ఆ ఆప్షన్ ఉండదు మనకు, ఇదే ఉంటుంది. సో ఇప్పుడు నేను బుల్డ్ చేస్తున్నానండి, ఈ డెవ్ అనే ప్రాజెక్ట్ని బుల్డ్ చేస్తున్నాను. 3 బుల్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు, గమనించారా? ఇక్కడ 3 ఉన్నాయి. ఇప్పుడు బుల్డ్ చేస్తాను, 4th బుల్డ్ వచ్చింది మనకి ఇక్కడ. సో అవుట్పుట్ చూస్తున్నాను. యా, సో అవుట్పుట్ అయితే సంథింగ్ వచ్చింది. సో ఇప్పుడు నాకు ఈ మెయిల్ వెళ్తుందా అండి? హలో, రాదండి. మెయిల్ వెళ్తుందా మనకు? రాదండి, రాదు. సక్సెస్ వచ్చింది. సక్సెస్ వచ్చింది మనకు. చూద్దాం మెయిల్ వచ్చిందా రాలేదు. ఇది టెస్ట్ మెయిల్ ఇందాకదే ఇది. సో మెయిల్ రాలేదు. సో మెయిల్ రాలేదు. ఓకే, మనం కాన్ఫిగర్ చేస్తే మనకు మెయిల్ రావాలంటే ఏం చేయాలి మనం? సో సంథింగ్ ఏదో మిస్టేక్ ఇద్దాం, అప్పుడు వస్తుందో లేదో చూద్దాం. అప్పుడే కదా మన కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా ఉన్నట్టు. రాంగ్ అయితే వస్తుందో లేదో చూడాలి కదా. సో పోస్టబుల్ యాక్షన్స్ ఇక్కడ నేను ఈ కమాండ్ని కరెక్ట్గా ఇవ్వట్లేదు, సంథింగ్ ఏదో ఇస్తున్నాను ఇక్కడ కమాండ్. అప్లై అండ్ ఎక్కువ కమాండ్ రాంగ్గా ఇచ్చానండి. సో ఇప్పుడు నేను మళ్ళీ బుల్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారంటే మనకు రెడ్ బాల్ వచ్చింది, అంటే ఫెయిల్ అయింది. సో దీన్ని క్లిక్ చేస్తే చూసారండి మనకి ఇక్కడ ఏమవుతుంది? ఫెయిల్డ్ అని వచ్చింది. సో బుల్డ్ స్టెప్, దీని ద్వారా చేసిన బుల్డ్ స్టెప్ మార్క్డ్ యాస్ ఫెయిల్ అయిన తర్వాత ఏం చెప్తుందండి? సెండింగ్ ఈమెయిల్ టు వినోద్ ఈమెయిల్కి సెండ్ చేస్తున్నాం. ఈమెయిల్ బుల్డ్ అనేది ఫెయిల్ అయింది. ఓకే, అప్పుడు మనం ఈమెయిల్ అనేది సెండ్ చేస్తున్నాం. సో ఫెయిల్యూర్. సో ఇప్పుడు మెయిల్ వస్తుందండి, ఈమెయిల్కి వెళ్తే చూద్దామా? సో మెయిల్ వచ్చిందండి. చూసారా ఏమని వచ్చింది మెయిల్? ఇక్కడ సబ్జెక్ట్ లైన్ కూడా చూడండి, క్లియర్గా ఉంటుంది. బుల్డ్ ఫెయిల్డ్ ఇన్ జెన్కిన్స్ లో బుల్డ్ ఫెయిల్ అయింది. సో ఏ బుల్డ్, ఏ జాబ్? డెవ్ అనే జాబ్. ఓకే, ఏ బుల్డ్ అంటే 5th బుల్డ్ అండి. ఇక్కడ మనకు ఏ బుల్డ్ ఉంది? బుల్డ్ ఏదంటే మనకి ఇక్కడ 5th బుల్డ్ ఫెయిల్ అయింది. సో ఇట్లా క్లియర్గా చెప్తుంది, సబ్జెక్ట్ లైన్ అనే చూసి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని క్లిక్ చేస్తే ఏమంది అని చూస్తారు, ఇట్లా క్లిక్ చేసి చూస్తారు అనమాట. ఇలా క్లిక్ చేసి చూడగానే సో డైరెక్ట్గా కూడా వెళ్ళచ్చు. ఇట్లా ఇక్కడ సి అని ఉంది లొకేషన్, దీన్ని క్లిక్ చేసామంటే వేరే విండో ఓపెన్ అవుతుంది. ఓ ఇది
యా 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 ఇది ఈ వ్యూ మనకు బ్లూ ఓషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. దానివల్ల ఈ వ్యూ ఇట్లా వచ్చింది, కన్ఫ్యూజ్ కావద్దు మీరు. ఓకే, ఇది జస్ట్ ఒక యూజర్ ఇంటర్ఫేస్ కోసం వ్యూ ఇట్లా వస్తుంది అవుట్పుట్ అని నేను చెప్తాను. బ్లూ ఓషన్ మనం ఇన్స్టాల్ చేసి ఎలా చేయాలనేది. ఓకే, ఇట్లా అవుట్పుట్ డైరెక్ట్గా అవుట్పుట్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, డైరెక్ట్గా ఇట్లా అవుట్పుట్కి వెళ్ళి చూస్తుంది, ఇట్లా ఉంటుంది. ఆ వ్యూ ఏదో అనుకోవద్దు, అది కూడా జెన్కిన్స్ చేయండి. అది బ్లూ ఓషన్ ఇన్స్టాల్ చేశాను అందుకే అలా వస్తుంది. నేను చెప్తాను అది బ్లూ ఓషన్ ఎందుకని. సో అట్లా డైరెక్ట్గా మనం క్లిక్ చేసి లింక్ క్లిక్ చేసి అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకే, లేదు ఇక్కడ చూపిస్తానంటే క్లియర్గా మెన్షన్ చేసి చెప్తుంది ఈ డిఈవి అనే జాబ్లో రన్ అవుతుంది. ఇక్కడ అంటే ఒక ఐడి కూడా క్రియేట్ అయింది, ఇక్కడ దీనికోసం ఒక ఐడి క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఏం తప్పు, అసలు ఏమైందంటే ఇక్కడ ఏదో కమాండ్, ఈ కమాండ్ కొట్టారు యూజరు. సో ఈ కమాండ్ నేను ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను, కెనాట్ రికగ్నైజ్ ఇంటర్నల్లీ అని చూపిస్తుంది. సో అసలు ఏంది ఇది ఎగ్జాక్ట్గా అంటే, సో బుల్డ్ స్టెప్ ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్లో మేక్ బుల్డ్ హాస్ ఫెయిల్డ్. సో ఇక్కడ బుల్డ్ అనేది ఫెయిల్యూర్ అని చూపిస్తుంది క్లియర్. ఏంది ఎక్కడ, సో ఏంది క్రియేషన్ కూడా ఐడి క్రియేషన్ అన్ని డీటెయిల్గా చూపిస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని ఈ లింక్కి పోతారు, లేకపోతే డైరెక్ట్గా బ్యాక్ అయినా రావచ్చు, వాళ్ళ ఇష్టం, వచ్చి దాన్ని సాల్వ్ చేసుకుంటారు. సో ఇట్లా ఉంటుంది అన్నమాట మనకు. సో ఇట్లా ఫెయిల్ అయినప్పుడు ఇట్లా మనకు ఈమెయిల్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఓకే గుడ్, పర్లేదు. ఇప్పుడు ఏంటంటే ఫెయిల్యూర్ అయింది, నోటిఫికేషన్ వచ్చింది, దాన్ని ఏం చేయాలి, మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి. నేను రెక్టిఫై చేస్తున్నాను వెళ్ళేసి, అంతే కదా. దాన్ని అలాగే వదిలేస్తామా, లేదు కదా, రెక్టిఫై చేయాలి. ఎలా రెక్టిఫై చేశానండి. సో అగైన్ ఐఎమ్ బిల్డింగ్. సో ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మనకి సక్సెస్ వచ్చింది, అవునా, సక్సెస్ వచ్చింది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకు మెయిల్ వెళ్తుందా అండి? వెళ్తాదని అనుకుంటా. మెయిల్ వెళ్తుందా, మనకు సక్సెస్ వచ్చింది కదా. అంటే ముందు బగ్ ఫెయిల్ అయింది కదా. అవును, ఫెయిల్ అయితే వెళ్తుంది. ఇంకెవరైనా చెప్తారా అండి? ఇంకేమైనా ఆన్సర్స్? మాలిక్ గారేమో వస్తుంది అంటున్నారు. సారీ నరసింహ, ఆన్సర్ సారీ. ఇప్పుడు మనం ఫెయిల్యూర్ అయిన మెయిల్ వచ్చింది కదా, అవునండి, మనం సక్సెస్ అయిన మెయిల్ కూడా వస్తుంది. అంటే సక్సెస్ ఎందుకంటే అయితే రాదని మనం చెప్పాను కదా. అంటే రెక్టిఫై అయింది కదా, సొల్యూషన్ రెక్టిఫై చేసాం కదా. రెక్టిఫై అయింది, అట్లా వస్తుంది అంటారా? సారీ, సక్సెస్ అయితే రాదన్నారు కదా. అవును సక్సెస్ అయితే రాదన్నాం. అదే నేను చెప్తుండేది. వాళ్ళేమో సో ఒకసారి ఫెయిల్యూర్ అయింది కదా, మళ్ళీ రెక్టిఫై చేస్తుంది అని తెలియజేయడానికి వస్తుంది అంటున్నాం. చూద్దాం. జెన్కిన్స్ బుల్డ్ ఈస్ బ్యాక్ టు నార్మల్ అంటే కరెక్ట్ అండి మీరు చెప్పింది. సో వస్తుంది, ఎందుకంటే సక్సెస్ అయితే రాదు, అది కూడా కరెక్టే. కానీ ఎందుకు వచ్చిందంటే, ఒకసారి ఫెయిల్యూర్ అయితే మేనేజర్కి వెళ్ళింది రిపోర్ట్, అవునా, ఇక్కడ ఫెయిల్యూర్ అయింది, వాడు వచ్చి దాన్ని సాల్వ్ చేశాడు. సాల్వ్ చేసిన తర్వాత వాడికి అది సక్సెస్ చెప్పాలి కదా, వాడికి తెలియజేయాలి కదా. ఇందాక నీకు వచ్చిన ఫెయిల్యూర్ ఇప్పుడు రన్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు టెన్షన్ పడకు అని వాడికి చెప్పాలి కదా. సో అందుకని చెప్పి నెక్స్ట్ టైం మళ్ళీ మనకు ఇట్లా వస్తుందండి, సక్సెస్ కోసం ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇది క్లిక్ చేస్తే మళ్ళీ విండో ఓపెన్ అవుతుంది. సో సక్సెస్ అనేది చూపిస్తుంది కంపల్సరీ. జెన్కిన్స్ బుల్డ్ ఈస్ బ్యాక్ టు నార్మల్కి వచ్చేసింది. 6th బుల్డ్ అంతా నార్మల్కి వచ్చేసింది. ఓకే డోంట్ వరీ, ఇందాక నీకు ఫెయిల్యూర్ వచ్చింది కదా, ఇప్పుడు నార్మల్కి వచ్చేసింది, ప్రాబ్లం లేదు అని చెప్తుంది. ఓకే, నేను అగైన్ ఇప్పుడు బుల్డ్ చేస్తానండి. అగైన్ బుల్డ్ చేస్తాను, ఏమవుతుంది? ఇప్పుడు రాదండి. 7th బుల్డ్ ఇప్పుడు వస్తుందా అండి? ఇప్పుడు రాదు. ఇప్పుడు రాదు. సో ఇంకా రావు అన్నమాట. ఇంకా నువ్వు ఎన్నిసార్లు బుల్డ్ చేసినా అది సక్సెస్ అయ్యిందంటే మనకి ఏమి రావు. సో ఒక్కసారే ఎప్పుడైతే ఫెయిల్యూర్ అవుతుందో అప్పుడు వస్తుంది. ఆ ఫెయిల్యూర్ రెక్టిఫైడ్ అని చెప్పాలి కదా వాడికి నెక్స్ట్ టైం. సో ఇంతకుముందు ఫెయిల్యూర్ అయింది, రెక్టిఫై అయింది అని చెప్తుంది ఒకసారి, అంతే. నెక్స్ట్ టైం ఇంకెన్ని సక్సెస్లు వచ్చినా మెయిల్ అనేది రాదు. మళ్ళీ నీకు మళ్ళీ ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఇలా ఉంటుందండి మనకు. క్లియర్ కదండి ఇక్కడ దాకా? క్లియర్ అండి. ఓకే, అంటే ఇప్పుడు యూజర్
యా సమ్మన్ ఇస్ ఇప్పుడు ఏ ఆస్కింగ్. జాబ్ ఇప్పుడు సింగిల్ యూజర్ కాబట్టి సింగిల్ జాబ్ డైరెక్ట్గా వెళ్తుంది కదండి ఈమెయిల్. అవును. ఇప్పుడు ఉన్నప్పుడు అప్పుడు ఏ జాబ్ ఎవరిదని ఫైండ్ అవుట్ చేసుకుని ఎలా వెళ్తుంది సి అర్థం మన కాలేదు. మనం ఒక జాబ్ ఇప్పుడు మనం ఇక్కడ దాంట్లో మల్టిపుల్ యూజర్స్ రాస్తాము. సో డైరెక్ట్ గా లింక్ కొట్టారంటే డైరెక్ట్ గా పొజిషన్కి వచ్చేస్తుంది. చూసారా, అబ్జర్వ్ చేశారా మీరు? ఏ జాబ్ దానికి డైరెక్ట్ గా వచ్చేస్తుంది, లింక్ వస్తుంది, గమనించారా? వస్తుందండి. యా, సో ఆ లింక్ చాలండి, డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఏ ప్రాజెక్ట్ లోకి ఏ జాబ్ లోకి వచ్చేస్తుంది. సో అక్కడ పోయి సాల్వ్ చేసేయచ్చు, ఈజీగా అర్థం అయిపోద్ది వాళ్ళకి. అర్థమై మనకి ఇక్కడ అంటే లింక్ వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి లింక్ వస్తుంది కదా. ఇది ఏ జాబ్ అండి? డెవ్ 6 లో జాబ్ కదా, అర్థమైపోతుంది కదా వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తే. అంటే రియల్ టైమ్ లో యూజర్స్ అంటే డెవలపర్స్ చాలా మంది ఉంటారు కదా. అవునండి, డెవలపర్స్ మనకి ఏం సంబంధం? అదే యూజర్స్, జెంకిన్ యూజర్స్. అవునండి. ఇప్పుడు మీరు ఒకరే కాబట్టి వినోద్ అనేది మీరు ఐడెంటిఫై చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయనుకోండి, ఏ జాబ్ ఎవరిది అనేది అది డైరెక్ట్గా వెళ్తుందా? అదే చెప్తున్నా కదా నేను, మనకి ఒకరే ఉన్నాం కాబట్టి ఇట్లా చూపిస్తుంది. సో డైరెక్ట్ గా లింక్ వచ్చేస్తుంది, ఏ యూజర్ తో ఆ యూజర్ లింక్ వచ్చేస్తుంది. మనకి ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ మన దగ్గరకు వస్తుంది. ఓకే ఓకే, సేమ్ లింక్ ఇచ్చేస్తుంది కదా డైరెక్ట్ గా. ఉమ్, ఇప్పుడు మీరు అనేది ఏంది, మేనేజర్ ఉంటాడు. సో వాడి కింద 100 జాబులు రన్ అవుతూ ఉంటాయి అనుకోండి, వాడి రెస్పాన్సిబిలిటీ. ఓకే, అవునా? ఒక్కొక్క యూజర్స్ ఉంటారు, డిఫరెంట్ యూజర్స్ ఉంటారు. ఒక్కొక్క 10 జాబులు ఒకరు మెయింటైన్ చేస్తుంటారు, ఎలాగో ఉంటాయి అనుకోండి. సో ఏ యూజరు మనకు, సో యూజర్ కింద ఐడెంటిఫై చేయరు అక్కడ. ఏ యూజర్ అనేది ఐడెంటిఫై చేసేది కన్నా జాబ్ ముఖ్యం వాళ్ళకి. ఈ జాబ్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుంది మొత్తం. సో ఆ జాబ్స్ కోడ్ మీద వాళ్ళు వెళ్ళిపోతారు, జాబ్ కోడ్ మీద. ఓకే ఓకే, లేకపోతే అట్లనే కాదన్నా మీరు ఇట్లా చెప్పినా సరే, సో యూజర్ కూడా వచ్చేస్తారు డైరెక్ట్ గా, ఆ యూజర్ దగ్గర ఆ జాబ్కి వెళ్ళిపోద్ది. సో ఈ జాబ్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో తెలిసిపోద్ది వాళ్ళకి. ఇక్కడ ఉంది చూసారా, స్టార్టెడ్ బై యూజర్ అడ్మిన్ అని వస్తుంది. ఇక్కడ మనం అడ్మిన్ గా చేస్తున్నాము, యూజర్ గా చేస్తే ఆ యూజర్ పేరు వస్తుంది. ఓకే ఓకే ఓకే, క్లియర్ అయింది. చాలా వేస్ ఉంటాయి మనం. వినోద్ గారు రికార్డింగ్ ఆన్ చేశారండి? ఓ మై గాడ్, ఆన్ చేశాం కదా. యా రికార్డింగ్ లో నేను మర్చిపోయాను అనుకున్నాను. మీకే డౌట్ వచ్చింది. యా, ఇంకేమన్నా అండి క్వశ్చన్స్ ఏదైనా ఉన్నాయా? క్లియర్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దాకా ఓకే అండి. ఇప్పుడు దాకా మనకు జెన్కిన్స్ లో కానీ ఇంకేదైనా ఈ రోజు కానీ నిన్నట్లో కానీ, మొన్నటి చూసారండి ఏమన్నా చేయడం, ఏదైనా చేశారా? వినోద్ గారు, మీరు ఈ జెన్కిన్స్ లో అడ్మిన్ లో ఎంటర్ అవ్వమని చెప్పారు కదా. అవునండి, స్టార్టింగ్ లో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఎంటర్ అయ్యానండి. ఓకే, ఫైనల్ గా అది వేర్ ఫైల్, అదే ఇది సర్వర్ లో ఇచ్చేస్తుంది అపాచీ టామ్ క్యాట్ లో. అప్పుడు మాన్యువల్ గా కాకుండా జెన్కిన్స్ ద్వారా అప్లోడ్ చేస్తాం కదా. మీరు అప్లోడ్ చేశారా? అది చేస్తామండి, కానీ ఎర్రర్ వచ్చిందండి. యా యూజర్ కి పర్మిషన్స్ ఉండవండి. అడ్మిన్ లోకి వెళ్ళి ఆ నార్మల్ యూజర్ కి పర్మిషన్స్ ఇస్తే అప్పుడు అది రన్ అవుతుంది. అవునా? అది క్రెడెన్షియల్స్ మిస్టేక్ అని చూపిస్తుంది. క్రెడెన్షియల్స్ ఉండవు దానికి. సో మన నార్మల్ యూజర్స్ అట్లా డిప్లాయ్ చేసేదానికి వీలు కాదు. అడ్మిన్ లోకి వెళ్ళేసి మనం అడ్మిన్ పాస్వర్డ్ కూడా ఉంటుంది, మనకు సెక్యూరిటీ కీ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సీక్రెట్ ఫోల్డర్స్ లో ఉంటుంది. అవునా? అందుకే అడ్మిన్ గా లాగిన్ అవ్వం మనం ఫస్ట్. సో ఏం కదండి, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేయాలా మళ్ళీ? అది ఏముంది, అన్ఇన్స్టాల్ జార్ ఫైల్ కాడికి వెళ్ళేసి మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి జార్ ఫైల్ ఉంది కదా, ఆడికి వెళ్ళేసి జస్ట్ ఇట్లా కొట్టేసేయండి. లేకపోతే ఎక్కడైతే ఉందో మీకు సిడి, ఎక్కడ ఉంది నా జెన్కిన్స్? ఓకే,
జెన్కిన్స్ యా. సో నా ఫోల్డర్ ఇక్కడ ఉందండి, అవునా? ఎల్ఎస్ని కొడితే ఇక్కడ వస్తాయి కదా, మొత్తం ఇక్కడ jenkins.var అనే ఫైల్ ఉంటుంది. ఓకే, ఈ ఫైల్ ఉంటుంది ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఫోల్డర్కి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేసి java-jar అని చెప్పేసి jenkins.var అని చెప్పేసి ఎంటర్ కొట్టేశారంటే మళ్ళీ మీకు అంతా ఇన్స్టాల్ అవుతుంది, మొత్తం చూపిస్తుంది మీకు అక్కడ. అట్లయినా చేయొచ్చు మీరు. లేకపోతే ఒకవేళ మీరు పోర్ట్ మార్చుకోవాలంటే ఇక్కడ మార్చేయచ్చు పోర్ట్ కూడా. ఇక్కడ HTTP పోర్ట్, ఇది కూడా మీకు అట్లా ఒక కాన్సెప్ట్. పోర్ట్ కూడా మార్చచ్చండి ఇట్లాగా. పోర్ట్ అని చెప్పేసి సంథింగ్ ఇప్పుడు 8080 మీద కదా డిఫాల్ట్ రన్ అవుతుంది, మీకు 8080 వద్దు 9090 కావాలంటే 9090 ఇచ్చుకోండి, 90 పోర్ట్ మీద రన్ అవుతుంది ఇట్లా. ఓకే, మనకి ఇది ఒక వేర్ ఫైల్ ఒకటి చాలు మనకు. ఇది ఉంటే దీన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసేయచ్చు అంతే. ఓకేనండి, లేదా ఇక్కడైనా ఎట్లయినా ఎంటర్ కొట్టేసేయండి. మళ్ళీ ఫైల్ ఒకటి మీరు సారీ ఓకే ఓకే ఏంటండి XML ఫైల్ ఒకటి మీరు ఎడిట్ చేశారు కదండి, XML ఫైల్ అదా? అది ఇదే అండి టామ్ క్యాట్ కదా, నోట్ ప్యాడ్ టామ్ క్యాట్ గురించి మీరు అడుగుతున్న దేని గురించి? జెన్కిన్స్ కదా ఇది అది రెండు అండి, జెన్కిన్స్ as well as టామ్. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇది ఇట్లా ఇచ్చేసేయండి. పోర్ట్ మార్చాలంటే అలా, లేకపోతే పోర్ట్ ఇవ్వకుండా అక్కడ ఎంటర్ కొట్టేశారంటే మొత్తం మళ్ళీ తీసుకుంటది, మళ్ళీ అడుగుతుంది ఎక్కడ యూజర్, మళ్ళీ ఇదేంది పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాత్రలో పోయి ఆ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఓకే, మళ్ళీ అన్ని ఇన్స్టాల్ అవుతాయి, ఒకసారి ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి, మళ్ళీ మీకు నార్మల్ గా అడ్మిన్ గా వెళ్ళండి మళ్ళీ. ఓకే, దానిపైన ఇన్స్టాల్ అడ్మిన్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది కదా, మళ్ళీ డైరెక్ట్ గా ఓపెన్ కాదండి. ఇక్కడ వస్తుంది మీకు మామూలుగా ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటది, కింద లాగిన్ చేసిన అడ్మిన్ అని ఉంటది. అది తెలుసండి, రైట్ సైడ్ లో కింద బాటమ్ లో అక్కడ క్లిక్ చేశారంటే అడ్మిన్ గా లాగిన్ అయితే దీంట్లో పర్మిషన్స్ ఇచ్చి ఈరోజు చెప్తాను ఆ కాన్సెప్ట్, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అవన్నీ మనకు రూల్స్ అవన్నీ ఇస్తే అప్పుడు దానికి క్యాపబుల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంది మీరు అడిగింది? అదా ఏంటది? టామ్ క్యాట్ కదా. టామ్ క్యాట్ లో XML ఫైల్ మీరు ఎడిట్ చేస్తారు కదండి. ఏం లేదు, టామ్ క్యాట్ డౌన్లోడ్ చేసుకున్నారా మీరు? చేసుకున్నాను. ఇది డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, పాత్ తీయాల్సిన అవసరం లేదు. డౌన్లోడ్ చేసుకుని అన్జిప్ చేసేసి ఇక్కడ పెట్టేసేయండి, ఏదో ఒక ఫోల్డర్ లో పెట్టుకోండి. ఓకే, నేను ఇక్కడ పెట్టాను డీలో. దీన్ని ఓపెన్ చేస్తే కాన్ఫిగర్ ఫైల్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ ఫైల్. దీనిలోకి వెళ్ళాలంటే సర్వర్ అని ఫైల్ ఉంటుంది. ఈ సర్వర్ ని XML ఫైల్లో ఓపెన్ చేసుకోండి. సారీ, Notepad++ లో దేంట్లోనే ఓపెన్ చేసుకోండి, ఏది ఉంటుంది ఇక్కడ ఇవ్వాలి. పోర్ట్ నెంబర్ మార్చాను అంతే, మాన్యువల్ గా పోర్ట్ మార్చడం ఇదండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఇది. ఓకే, ఇట్లా పోర్ట్ మారుస్తాం. ఇక్కడ 8080 అని ఉంటుంది డిఫాల్ట్, నేను 80 అని పెట్టాను. యా, క్లియర్ అండి. దాని తర్వాత యూజర్స్ క్రియేట్ చేయాలంటే మాన్యువల్ గా డిప్లాయ్ చేయడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది అది టామ్ క్యాట్ సర్వర్. అప్పుడు నేను ఇచ్చిన Notepad లో యాజ్ ఇట్ ఈస్ గా పేస్ట్ చేసేసి నేను బ్లైండ్ గా అని చెప్పాను. ఇదేం కాదు, మన యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి టామ్ క్యాట్ లో ఇది ఇవ్వాలి. ఇదేం మనకి సబ్జెక్ట్ ఏం కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేసేసేయండి. ఓకే, సో ఈ రెండు నేను చెప్పింది. ఈ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత రన్ చేయమని చెప్పాను. టామ్ క్యాట్ సర్వర్ రన్ చేశారంటే ఎవరికైనా ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా? ఎర్రర్స్ వస్తే నాకు స్క్రీన్ షాట్ చేసి పింక్ చేయండి ఒకసారి. మాలిక్ గారు, చారి, నరసింహ, మీరు చేశారు అవన్నీ? ఓకే, ఇప్పుడు టామ్ క్యాట్ సర్వర్ డిప్లాయ్ చేసేటప్పుడు మనకు డెవాప్ సర్వర్ అండ్ టెస్ట్ సర్వర్ ఇవి ఉంటాయి కదండి, మరి అవి ఎవరు క్రియేట్ చేసి? డెవాప్ సర్వర్సా అంటే డెవలపర్ సర్వర్ అవి క్రియేట్ చేస్తారు, మనకు సంబంధం లేదు కదా. నెట్వర్క్ టీమ్ వాళ్ళు ఉంటారు కదా, రూట్ అడ్మినిస్ట్రేటర్స్, వాళ్ళు క్రియేట్ చేసి పెడతారు. వాళ్ళు అవి డెవలప్ చేయాలంటే ఎలా చేయాలంటే వాళ్ళు ఇప్పుడు ఒక సిస్టమ్ ని వాళ్ళు తయారు చేయాలంటే ఇట్లా ఫస్ట్ ఇప్పుడు జావా అప్లికేషన్ దాంట్లో డిప్లాయ్ చేయాలనుకోండి, వాళ్ళు ఎట్లా ఏమేమి ఇన్స్టాల్ చేసి పెడతారు? ఒక సిస్టమ్ పెడతారు, దాంట్లో ఓఎస్ వేస్తారు, దాంట్లో జావా అనుకోండి, జావా, జేడీకే, జేఆర్ఏ అన్ని ఇన్స్టాల్ చేసి పెడతారు. దాని తర్వాత అన్ని సెటప్ టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేస్తారు, ఇవన్నీ ఇన్స్టాల్ చేసి రెడీలో పెడతారు వాళ్ళు. అప్పుడు మనం డిప్లాయ్ చేస్తాం. దాంట్లో మనం అన్ని ఇన్స్టాల్ చేసుకుంటూ కూర్చోమండి, మనకేం సంబంధం లేదు అవన్నీ.
క్రియేట్ చేసి అంటే దాని ఇప్పుడు కనెక్షన్ మనం కనెక్షన్ దానికి దీనికి అర్థం కదా నాకు. కనెక్షన్ ఏంటి? అంటే ఇప్పుడు అది ఎలా, ఇప్పుడు ఈ సర్వర్కి ఇలా కనెక్షన్, ఈ సర్వర్కి ఇలా కనెక్షన్ అని ఏమైనా ఉంటుందా స్పెషల్గా? ఉంటాయండి కనెక్షన్స్, అవి కూడా ఉంటాయి. దాంతో మనకేమీ అవసరం లేదు. మనకైతే పని జరుగుతుందా లేదా, మనం డిప్లాయ్ చేయమంటే ఎక్కడ చేయాలి, దేనికి చేయాలని చెప్తే సో అది తీసుకొని దాంట్లో డిప్లాయ్ చేస్తాం. వాడు జేబాస్లో డిప్లాయ్ చేయమని అనుకోండి, ఆ జేబాస్ క్రెడెన్షియల్స్ తీసుకొని ఆ కంటైనర్, సర్వ్లెట్ కంటైనర్ యూఆర్ఎల్, దాని యొక్క పోర్టు ఇవి ఉంటాయి కదా క్రెడెన్షియల్స్, అవన్నీ ఇచ్చేసి వేర్ ఫైల్ ఎక్కడ ఉందో మనకు తెలుసు, వేర్ ఫైల్ తీసుకొచ్చి జాబ్లో పెడతాము. ఓకే, పెట్టేసి ఇచ్చేస్తాం, పోయి డిప్లాయ్ అయిపోతుంది. దాంట్లో పోయి చూస్తాం అంతే. ఎక్కువ మోస్ట్లీ మనకు టామ్ క్యాటే వాడుతుంటారు. గ్లాస్ ఫిష్, జేబాస్, టామ్ క్యాట్, మనకు మోస్ట్లీ టామ్ క్యాటే ఉంటాయి. ఏమన్నా కూడా ప్రాబ్లం లేదు, సేమ్ ప్రాసెస్ ఉంటాయి అంతే. ఏదో టెక్నాలజీ డిఫరెన్స్ ఏంటదేమో అంతే. వాళ్ళు ఇస్తారు కదా మనకు క్రెడెన్షియల్స్, వాళ్ళు ఇస్తారు కనెక్షన్స్ కంట. మీరు అడిగేది ఆ క్రెడెన్షియల్స్, అవి వాళ్ళు ఇస్తారు కదా మనకు. ఇప్పుడు టామ్ క్యాట్ ఇలా చేసుకున్నాము, ఇది కూడా మనం చేయం కదా, వాళ్ళు ఇస్తారు ఇట్లా మనకు. ఫస్ట్ సర్వర్ క్రెడెన్షియల్స్ వాళ్ళు క్రియేట్ చేసి ఉంటారు, వాళ్ళు ఇస్తారు మనకు. ఇక్కడ టామ్ క్యాట్ సర్వర్లో మనం చేయమండి, అక్కడ ఏమి టామ్ క్యాట్, మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి కోసం చెప్తున్నాను. ఓకేనా? ఓకే. యా, ఎక్కడ ఉన్నామండి? ఈమెయిల్ నోటిఫికేషన్స్ క్రియేట్ చేసాం, అంతేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి నిన్నటి క్లాస్ మెయిన్ జెన్కిన్స్ అంతా అయిపోయిందండి. ఓకే, మనకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, డిప్లాయ్మెంట్ మెయిన్ కాన్సెప్ట్స్ అవే. మనం ఇక్కడ అంతా చూస్తున్నది ఇప్పుడంతా వేరే కాన్సెప్ట్. ఏదైనా అడ్మిన్గా పొజిషన్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఎలాగ చేయాలి అవన్నీ చూస్తున్నాం. నోటిఫికేషన్స్ సెట్ చేయడం కానీ, లేకపోతే యూజర్స్ క్రియేట్ చేయడం, రోల్స్ క్రియేట్ చేసి యూజర్స్కి అసైన్ చేయడం, ఇలా. ఇప్పుడు నేను యూజర్స్ని క్రియేట్ చేయడం ఎలా చూపిస్తాను. ఇక్కడికి వెళ్ళేసామంటే మనకు ఎక్కడది జెన్కిన్స్, ఈ నావిగేషన్ అలవాటు అయిందండి జెన్కిన్స్లో. ఫస్ట్లో కొత్తగా ఉంటాయి. సో మేనేజ్ జెన్కిన్స్కి వెళ్ళండి, అన్నిటికీ మేనేజ్ జెన్కిన్సే. సో ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ మనం కిందకి వెళ్తే మేనేజ్ యూజర్స్ అని ఉంటుంది, అవునా? దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా మనకు అడ్మిన్తో లాగిన్ అయ్యాను నేను, ఓన్లీ నాకు అడ్మినే ఉన్నాడు. ఇంకొక యూజర్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ యూజర్ అని కొట్టండి. ఓకే, ఇక్కడ అడుగుతుంది ఏ యూజర్ క్రియేట్ చేద్దాం, చారి. పాస్వర్డ్ అడుగుతుంది, ఒక పాస్వర్డ్ పెట్టాను. కన్ఫర్మ్ కూడా అడుగుతుంది, కన్ఫర్మేషన్ చేశాను. ఫుల్ నేమ్ అడుగుతుంది, నిరంజన్ చారి. ఓకే, ఈమెయిల్ ఏదో నాదే ఇస్తాను. సో క్రియేట్ యూజర్. అంతకుముందు ఇన్ని ఫీల్డ్స్ లేవండి, ఇప్పుడు ఏందో ఇన్ని పెట్టారు, టైప్ చేయాల్సి వస్తున్నాం. ఓకే, ఒక యూజర్ క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక యూజర్ కూడా క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ యూజర్ వచ్చేసి మాలిక్. సో పాస్వర్డ్ వచ్చేసి సంథింగ్ రూట్ 123. సో కన్ఫర్మ్ రూట్ 123. సో ఫుల్ నేమ్ ఏం అవసరం లేదు, ఈమెయిల్ ఒకటి కన్ఫర్మేషన్ కంపల్సరీ ఇవ్వాలి. సో ఈమెయిల్ కూడా ఒకటి ఇచ్చేసాను. సో క్రియేట్ యూజర్ ఎట్లనే వచ్చింది, ఫుల్ నేమ్ ఏం అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు. సో ఇక్కడ ఇస్తే అక్కడ ఇచ్చింది, లేకపోతే లేదంతే. సో ఈ 2 యూజర్స్ క్రియేట్ చేశానండి. ఓకే, నేను ఇప్పుడు ఈ యూజర్లోకి లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ అడ్మిన్ వచ్చేసి లాగౌట్ చేస్తున్నాను. అడ్మిన్గా ఉన్నాను కదా నేను, లాగౌట్ చేస్తున్నాను. లాగౌట్ చేసి మనకి ఇక్కడ చారీ కదా, చారీ యూజర్లోకి లాగిన్ అవుతున్నాను. చూసారా, లాగిన్ అయితే ఏమని చెప్తుంది, క్రెడెన్షియల్స్ లేవు, అదే పర్మిషన్స్ లేవు దీనికి. సో లాగిన్ కాలే, ఏం చేయాలి ఇప్పుడు? సో లాగౌట్ అవుతుంది, మనం అడ్మిన్లోకి వెళ్తున్నాం. అడ్మిన్లోకి వెళ్ళి అక్కడ క్రియేట్ చేసుకుంటే వస్తుంది. సో అడ్మిన్లోకి వెళ్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. అడ్మిన్లోకి వెళ్ళాను. ఓకే, ఇదండి మనం ఫస్ట్ యూజర్స్ క్రియేట్ చేయడం చూసాం, అవునా? యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, మేనేజ్ జెన్కిన్స్కి వెళ్ళి మేనేజ్ యూజర్స్ అనుకుంటే అక్కడ యూజర్స్ క్రియేట్ చేసాం. సో నేను ట్రై చేస్తుంటే అది పోవట్లేదు లోపలికి. సో దానికి పర్మిషన్స్ ఇవ్వాలి, అందుకే మళ్ళీ అడ్మిన్కే వచ్చేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, యూజర్స్ రెడీ అయ్యారు. సో మనం రోల్స్ క్రియేట్ చేయాలండి. మనం డెసిగ్నేషన్స్, ఇది టెస్టరా, ఎంప్లాయా, లేకపోతే డెవలపరా, లేకపోతే రూట్ అడ్మినా, ఏంది ఇవన్నీ డిజిగ్నేషన్స్, రోల్స్. ఈ రోల్స్ని క్రియేట్ చేయాలి మనం. ఓకే, ఎలా క్రియేట్ చేయాలి? ఈ రోల్స్ క్రియేట్ చేయడానికి మనకు మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్ళామంటే
మనకు ఒకటి ఈ రోల్స్ క్రియేట్ చేయడానికి మనకు ఒకటి ఇన్స్టాల్ చేయాలండి, ఒక ప్లగ్ఇన్. ఏం ప్లగ్ఇన్ అంటే రోల్ బేస్డ్ ఆథరైజ్డ్ సెక్యూరిటీయా అంతే, రోల్ బేస్డ్ ఆథరైజ్డ్ సెక్యూరిటీ అని ఉంటుంది అది. ఓకే, ఆ రోల్ బేస్డ్ అని కొట్టారంటే మీరు ప్లగ్ఇన్స్లోకి వెళ్ళేసి లెట్ మీ షో మేనేజ్ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళేసి అవైలబిలిటీస్కి వెళ్ళిపోయి ఇక్కడ క్లిక్ చేశారంటే రోల్, ఓకే నేను ఇన్స్టాల్ చేసేసా కదా చూపేది, ఇది ఇన్స్టాల్లోకి వెళ్ళాలి. నాకు ఇన్స్టాల్ అయిపోయింది ఆల్రెడీ, సో అందుకే ఇన్స్టాల్లోకి వెళ్తున్నాను. రోల్ బేస్డ్ ఆథరైజ్డ్ స్ట్రాటజీ, నాట్ సెక్యూరిటీ. సో రోల్ బేస్డ్ ఆథరైజ్డ్ స్ట్రాటజీ, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఆప్షన్, దాన్ని ఇన్స్టాల్ చేసి మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్ళండి. మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్ళి కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీకి వెళ్ళండి. ఓకే, దీంట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ ఇంతకుముందు ఈ ఆప్షనే ఉండదు, రోల్ బేస్డ్ స్ట్రాటజీ అనే ఆప్షనే ఉండదు. ఇక్కడ వేరే దానికి చెక్ అయి ఉంటుంది ఇది కూడా. సో ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది, అప్పుడు ఈ ఆప్షన్ని చెక్ చేయాలి మనం. అంటే ఇదే బబుల్ చేయాలి, బబుల్ ఫిల్ చేయాలి. ఓకే, అప్పుడు ఫిల్ చేసి అప్లై అని సేవ్ అని కొట్టారంటే అప్పుడు మనకు ఈ ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుందండి, లేకపోతే కాదు. మేనేజ్ అండ్ అసైన్ రోల్స్ అని ఉంది చూసారా, సో ఇది అనేది వస్తుంది అప్పటికి, లేకపోతే రాదు, మీకు చూపించదు. సో అప్పుడు ఇది వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు రోల్స్ని క్రియేట్ చేసేకి రెడీ అయ్యాం. మనం యూజర్స్ని అయితే క్రియేట్ చేసేసాం, ఇప్పుడు రోల్స్ క్రియేట్ చేస్తున్నామండి. రోల్స్, మేనేజ్ రోల్స్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ సంథింగ్ ఏదో రోల్స్ ఉన్నాయి, ఐఎమ్ డిలీటింగ్ దోస్. సో ఇక్కడ రోల్స్ అనేది క్రియేట్ చేయాలి. రోల్స్ పర్మిషన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఫస్ట్ దానికి ఇక్కడ రోల్స్ ఒకటే క్రియేట్ చేద్దాం. సో రోల్ ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఇక్కడ అడ్మిన్ ఉంది. ఇక్కడ వీటిని ఈ రోల్స్ని కేటగరైజ్ ఎలా చేస్తారంటే జెన్కిన్స్లో 3 లెవెల్స్గా కేటగరైజ్ చేశారు, సెగ్రిగేట్ చేశారు. ఎలా అంటే గ్లోబల్ రోల్గా, అంటే గ్లోబల్ అంటే ఓవరాల్గా కంపెనీకి మొత్తం గ్లోబల్గా అండి. సిఇఓ, అడ్మిన్, ఈ అడ్మిన్స్ కూడా ఉంటారు కదా, సిఇఓని పక్కన పెట్టేసిన ఓవరాల్గా మొత్తం కంపెనీకి ఆ లెవెల్లో వచ్చేసి గ్లోబల్ రోల్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ అంటే సిఇఓస్ కానీ అడ్మిన్స్ కానీ ఇట్లా వస్తారు. వీళ్ళు ఏంది, సిఇఓ అంటే ఒక ప్రాజెక్ట్కి ఉంటాడా, మొత్తం కంపెనీకి ఉంటాడు, అవునా? అట్లాగే అడ్మిన్స్ కూడా ఒక ప్రాజెక్ట్కి ఉంటారా, వాళ్ళు అట్లా ఉండరు కదా. అడ్మిన్స్ ఓవరాల్గా కంపెనీకి మేనేజ్ చేస్తూ ఉంటారు. అడ్మిన్స్ అన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఒక ప్రాజెక్టే ఉంటుంది కదా అడ్మిన్కి. సో అన్ని ప్రాజెక్ట్స్ చూస్తాడు. సో ఓవరాల్గా ఆ లెవెల్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ లెవెల్ ఒకటి. ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు కంపెనీ అయిపోయింది, దాని తర్వాత కంపెనీ లోపల ఏముంటాయండి, ప్రాజెక్ట్స్ కదా ఉంటాయి. సో ప్రాజెక్ట్ లెవెల్లో ఎవరెవరు ఉండాలి, ఏ రోల్స్ క్రియేట్ చేయాలి. ఓకే, అదొకటి ప్రాజెక్ట్ లెవెల్లో. నెక్స్ట్ దాని లోపల ప్రాజెక్ట్ లోపల ఏముంటారండి, ఎంప్లాయీస్, సీనియర్ ఎంప్లాయీ, జూనియర్ ఎంప్లాయీ, ఇట్లా ఉంటాయి. అవి స్లేవ్స్ లాగా. అంటే ప్రాజెక్ట్ లోపల ఆ లెవెల్ 3 లెవెల్స్, గ్లోబల్లీ, ప్రాజెక్ట్ లెవెల్ అండ్ ఎంప్లాయీ లెవెల్. ఇట్లా త్రీ స్టేజెస్ పెట్టుకున్నాడు వాడు. ఈ నేమ్స్ వదిలేసేయండి, ఈ నేమ్స్ ఇలా స్లేవ్ రోల్ ఈ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ ఇట్లా గుర్తుపెట్టుకోండి నేను చెప్పినట్టు. ప్రాజెక్ట్ లెవెల్ ఓవర్గా కంపెనీ లెవెల్, కింద ఎంప్లాయీ లెవెల్, ఇట్లా ఈ 3 ఉంటాయి అన్నమాట. గ్లోబల్లీ, ప్రాజెక్ట్, ఎంప్లాయీ లెవెల్ 3 కేటగిరీస్ చేశాడు. ఇప్పుడు ఈ కేటగిరీస్లో రోల్స్ క్రియేట్ చేయమన్నాడు. సో గ్లోబల్గా ఏం క్రియేట్ చేద్దాము, ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం. సంథింగ్ లైనెక్స్ అడ్మిన్గా ఇస్తున్నాను, ఏదైనా చేయొచ్చండి. ఓకే, ఇట్లా అడ్మిన్ యాడ్ చేస్తున్నాను, లైనెక్స్ అడ్మిన్ అని యాడ్ చేశాను. చూసారా, యాడ్ చేశాను లైనెక్స్ అడ్మిన్ అని, యాడ్ అయింది ఇందాక. ఇక్కడ చూస్తే పర్మిషన్స్ ఉంటాయి, ఓవరాల్ ఉంటాయి, ఏజెంట్స్ ఉంటాయి, జాబ్స్, రన్స్, ఇవన్నీ పర్మిషన్స్ ఉంటాయండి ఇలాగా. సో వీటికి ఏం పర్మిషన్స్ ఇస్తాను, ఓన్లీ రీడ్ పర్మిషన్ ఇస్తున్నాను. ఓకే, రీడ్ అనే పర్మిషన్, ఓవరాల్గా రీడ్ అనే పర్మిషన్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వ్యూ పర్మిషన్స్ కూడా ఇద్దాం. వీడికి వ్యూ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేస్తాను, వ్యూ పర్మిషన్స్. ఓకే, ఆడ వరకు ఇచ్చాను, ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ చూద్దాం అంతే. నెక్స్ట్ ఇక్కడ లైనెక్స్ అడ్మిన్ అయిపోయింది. నెక్స్ట్ సో ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో ఒకరికి ఇచ్చే ఒక రోల్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ లెవెల్లో ఒక రోల్ క్రియేట్ చేయాలా. ప్రాజెక్ట్ లెవెల్లో ఎలా ఏముంటాయండి, డెవలపరు, టెస్టరు, క్యూఏ, ఇవి చాలా ఉంటాయి కదా.
సో మనం ఇట్లా ఇచ్చుకోవచ్చు. డెవలపర్ అంటే డెవలపర్ అని ఇవ్వచ్చు. ఓకే, డెవలపర్ అని ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా ఇచ్చుకోండి. డెవలపరే కాదు, ప్రాజెక్ట్ లెవెల్లో డెవలపర్స్ ఉంటారు, ఇంకేమైనా డెవోప్స్ ఇంజనీర్స్ అనుకోండి, ఇంజనీర్స్ అని ఇచ్చుకోండి, అలానే ఇవ్వండి. ఓకే, డెవలపర్ అని ఇస్తున్నాను. దాని తర్వాత వచ్చేసి ఆ ప్యాటర్న్ ఇచ్చేసి ప్యాటర్న్ కూడా కంపల్సరీ ఇవ్వాలండి. సో ఇక్కడ మనకు ప్యాటర్న్ వచ్చేసి డిఈవి డాట్ స్టార్ అని పెడుతున్నాను. ఇట్లా ఎందుకు పెడుతున్నానంటే డిఈవి తో స్టార్ట్ అయ్యే జాబ్స్ అన్ని ఈ డెవలపర్ కిందకి వెళ్తాయండి. డిఈవితో స్టార్ట్ అయ్యి ఇంకేదైనా ఉండండి, తర్వాత ఏ క్యారెక్టర్ అయినా ఉండండి, సో ఆ జాబ్స్ అన్ని ఈ డెవలపర్ కిందకి వెళ్తాయని అర్థం. ఓకే, సో అదండి ప్యాటర్న్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి ఇక్కడ ప్యాటర్న్. సో ఇట్లా ఇచ్చాం, డెవలపర్ అని చెప్పి ఇచ్చాం. మనకు గుర్తుందా మీకు గిట్లో డాట్ గెట్ ఇగ్నోర్ ఫైల్ ఎలా ఇచ్చాను ప్యాటర్న్స్ అప్పుడు, మెటా క్యారెక్టర్స్ డాట్ గెట్ ఇగ్నోర్ ఫైల్లో చూస్తే ఎనీ ఫైల్ అదే స్టార్ డాట్ క్లాస్ అని ఇచ్చాను. ఎనీ ఫైల్ దట్ ఎండ్ విత్ డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్. ఓకే, అంటే ఏ ఫైల్ అయితే డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్తో ఎండ్ అవుతుందో అవి ఆ ఫైల్స్ని ఇగ్నోర్ చేయని చెప్పి గిట్లో ఇచ్చున్నాం. అది ప్రిఫిక్స్, ఇది సఫిక్స్. అక్కడ ప్రిఫిక్స్ మెథడ్ ఫాలో అయ్యాం, ఇక్కడ సఫిక్స్ మెథడ్ ఫాలో అవుతున్నాం. ప్రిఫిక్స్ అక్కడ స్టార్ ఇచ్చాం, ఇక్కడ సఫిక్స్లో స్టార్ ఇస్తున్నాం. అంటే డివితో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఏది వచ్చినా అని అర్థం. అక్కడ ఏ ఫైల్ అయినా ముందు రానివ్వండి, ఎండింగ్ డాట్ క్లాస్తో ఎండ్ అవుతాయి అని అర్థం. గుర్తుందా అండి మీకు అది? అట్లా ఇస్తాను. సో యాడ్ అని కొడుతున్నాను, యాడ్ అయిపోయింది. ఓకే, అట్లాగే టెస్టింగ్ కూడా ఇవ్వచ్చు, ఇట్లా టెస్ట్ అని చెప్పి మీరు ఏదైనా ఇవ్వండి. ఇక్కడ యాడ్ చేసేసాను ఇట్లా టెస్టింగ్. సో వీళ్ళకి అన్ని పర్మిషన్స్ ఇచ్చేయచ్చు, మనం కావాలంటే అన్ని పర్మిషన్స్ ఇచ్చేయచ్చు. సో నేను అన్ని పర్మిషన్స్ ఇస్తున్నాను వీళ్ళకి. ఇక్కడ ఏదైనా ఆల్ అని పర్మిషన్ పెడితే బాగుంది, ఒకేసారి కొడితే అయిపోయి. ఈ యూఐ మటుకు ఇంప్రూవ్ చేస్తారు, కానీ ఇట్లా ఏదైనా షార్ట్ కట్ పెట్టాలంటే పెట్టరాలి. సో ఇట్లా లెవెల్స్ ఇవ్వచ్చు అండి. సో దీంట్లో కూడా ఇవ్వచ్చు మనం కావాల్సింటే. ఎంప్లాయీ లెవెల్ ఏదో ఒక సీనియర్ ఎంప్లాయీని తీసుకొని, సరే మనకు రెండు చాలు, మీరు క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయండి. సో ఎంప్లాయీ లెవెల్స్లో ఏదైనా సీనియర్ ఎంప్లాయీ, జూనియర్ ఎంప్లాయీని క్రియేట్ చేసుకోండి. సో ఎలా అయినా మళ్ళీ ఎట్లయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అట్లా లెవెల్స్ వచ్చేసి 3, మనం 2 లెవెల్స్ చూద్దాం చాలు. మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి, సేమ్ ప్రాసెస్ కావాలంటే. సో నేను ఇంకా అది క్రియేట్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి అప్లై, సేవ్. సో రోల్స్ అనేది యూజర్స్ ఇందా క్రియేట్ చేసాము, ఇప్పుడు రోల్స్ కూడా క్రియేట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రోల్స్ని యూజర్స్కి అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తాం? ఇక్కడ చూడండి, అసైన్ రోల్స్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసామంటే సేమ్ ఇక్కడ చూపిస్తుంది మనకు. సో ఇక్కడ అసైన్ రోల్స్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇవి కూడా 3 స్టేజెస్ ఉంటాయి, సేమ్ అదే అండి. గ్లోబల్కి, ప్రాజెక్ట్ లెవెల్, ఎంప్లాయీ లెవెల్, 3 సేమ్ అదే లెవెల్లో ఉంటాయి. ఇక్కడ ఆ రోల్స్ అని మనం అక్కడ క్రియేట్ చేసిన రోల్స్ ఇక్కడ వచ్చినాయి చూసారా? లైనక్స్ అడ్మిన్ అని క్రియేట్ చేసాం రోల్, ఆ రోల్ ఎక్కడికి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ డెవలపర్ అని క్రియేట్ చేసాం, టెస్టింగ్ అని క్రియేట్ చేసాం రోల్స్. ఆ రోల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ఎందుకున్నాయి ఇవి? ఈ రోల్స్ ఇప్పుడు మనం యూజర్స్కి అసైన్ చేయాలి. సో యూజర్స్ ఎక్కడ ఉన్నారు? యూజర్స్ లేరు. ఇప్పుడు యూజర్స్ ఉన్నారు, కానీ ఇక్కడ పిలవాలి వాళ్ళని. ఎలా పిలవాలి? ఎవరండి యూజర్? చారీ కదా, చారీ యూజర్ యాడ్. సో ఆ యూజర్ ఆడున్నాడు కాబట్టి పిలిచాను ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక యూజర్ ఎవరండి? మాలిక్ కదా, మాలిక్ యూజర్ యాడ్. సో ఇట్లా ఎంతమంది మీరు 100 మందినే పెట్టుకోవచ్చండి. అట్లాగే ఇక్కడ రోల్స్ కూడా ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు వరుసగా. మీరు అక్కడ రోల్స్ మనం ఏదో 1 or 2 క్రియేట్ చేసాం అంతే, ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మాలిక్ అని ఇచ్చేసాం, అయిపోయింది. 2 యూజర్స్ కదా మనం క్రియేట్ చేసింది, 2 యూజర్స్ ఇచ్చేసాను. అడ్మిన్ నాదే, అడ్మిన్ ఉన్నట్టుంది, అట్లాగే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఓకే ఇట్లా పర్మిషన్స్ అసైన్ చేయాలి కదా. ఓకే, చారీకి వచ్చేసి అడ్మిన్గా ఇస్తున్నాను, మాలిక్ వచ్చేసి లైనక్స్ అడ్మిన్గా ఇస్తున్నాను. ఓకే, ఇట్లా ఇస్తారు పర్మిషన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ లెవెల్లో మనం యూజర్స్ని పిలుద్దాం. ప్రాజెక్ట్ లెవెల్లో 2 పొజిషన్స్ ఉన్నాయి, 2 డెసిగ్నేషన్స్, డెవలపర్, టెస్టర్ అనుకోండి. ఓకే, ఇట్లే ఉండాలని లేదండి, నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను.
సేమ్ మళ్ళీ చారి యాడ్, నెక్స్ట్ మాలిక్ యాడ్. సో ఇక్కడ చారిని డెవలపర్గా ఇవ్వండి, మాలిక్ని టెస్టింగ్గా ఇవ్వండి. ఓకే, ఇట్లా ఇస్తాం. సో ఇట్లా ఇచ్చేసిన తర్వాత సో అయిపోయింది. అప్లై అండ్ సేవ్. సో సేవ్ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు నేను లాగౌట్ అవుతున్నాను. మాలిక్లో ఎంటర్ అవుతున్నాను. చూసారండి ఇక్కడ ఏం చూపిస్తుంది? నాకు చాలా జాబ్స్ ఉన్నాయి కదండి ఇక్కడ. మాలిక్కి పొజిషన్ ఏమి ఇచ్చాను గుర్తుందా? టెస్టరా డెవలపరా? టెస్టర్. మాలిక్కి టెస్టర్. సో ఇక్కడ చూసారా, అక్కడ ప్యాటర్న్ కూడా ఇచ్చాను మాలిక్కి. అక్కడ ప్యాటర్న్ ఏమి ఇచ్చాను? TESTతో. మామూలుగా మనకి చాలా జాబ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఓన్లీ ఒకటే జాబ్ చూపిస్తుంది. ఎందుకంటే మనకు మాలిక్ ఇక్కడ ప్యాటర్న్ ఏమి ఇచ్చామంటే టెస్ట్ అనే దాంతో స్టార్ట్ అయిన జాబ్స్ని డిస్ప్లే చేయమని చూపించాము ఇక్కడ. ఓకే, సో అందుకని ఇక్కడ ఇట్లా చూపిస్తుందండి మనకు. ఓకే, అదేవిధంగా చారికి చూసామంటే చారికి ఏముంటాయి? డెవలపర్ ఉన్నాయి. డెవలపర్ ఉండే జాబ్స్ అని చారికి చూపిస్తాయి. సో సేమ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు చూసారా, మనం స్టార్టింగ్లో వెళ్తున్నప్పుడు అదేదో ఎర్రర్ వచ్చింది కదా, పర్మిషన్స్ లేవు వెళ్ళడానికని. ఇప్పుడు పంపిస్తుంది చూసారా మనల్ని. ఇప్పుడు లోపలికి వచ్చాం మనం. సో ఏ జాబ్స్ రిలేటెడ్ ఆ జాబ్స్ అన్ని దాని కిందకి వస్తాయి. అక్కడ ప్యాటర్న్ ఇస్తాం అలా. ఇప్పుడు ఈ యూజర్ని కాన్ఫిగర్ చేయాలంటే కాన్ఫిగర్ కూడా చేయొచ్చు. కాన్ఫిగర్ని కొట్టామంటే యూజర్ని కాన్ఫిగరేషన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ ఏమి ఉండదండి. ఏదైనా ఈమెయిల్ ఐడి మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేయొచ్చు. ఓకే, ఈమెయిల్ ఐడి చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చట. అదేవిధంగా మనం పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ SSH పబ్లిక్ కీ జనరేషన్ అంటే ఏంటంటే, మీకు అప్పుడు మనకు లైనెక్స్లో ఉంటుంది. మనకు ఎలా ఉంటుంది అంటే, లైనెక్స్ అడ్మిన్స్ ఇలా చేస్తుంటారు. వాడు రోజు 10 సర్వర్స్కి లాగిన్ అవ్వాలనుకోండి, ఏమవుతుంది అప్పుడు వాడికి లాగిన్ అవ్వడానికి కష్టం అవుతుంది. ఒక్కొక్క సర్వర్లోకి ప్రతిసారి లాగిన్ అవ్వాలంటే కష్టం అవుతుంది. సో ఏం చేస్తారంటే కీ జనరేషన్, ఒక కీ జనరేట్ చేసేసి ఆ కీని తీసుకెళ్ళేసి ఆ సర్వర్లో పెట్టేసిన తర్వాత వాడు ఎప్పుడు లాగిన్ అయినా సరే ఇంకా ఏం అడగదు. ఎందుకంటే అంటే ఆ కీ జనరేట్ చేసి పెట్టేసి ప్రైవేట్ కీ అంటారు, పబ్లిక్ కీ అంటారు. వాటిని కీ జనరేట్ చేసి పెట్టేశాడంటే ఇంకా వాడిని ఎప్పుడు అడగదు అంటే లాగౌట్ అయ్యేదాకా. సో ఇంకా ఎన్నిసార్లు అయినా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. సో అట్లాగే కీ జనరేట్ చేయొచ్చు ఇక్కడ. సో కీ జనరేట్ అంటే ఇక్కడ ఆల్రెడీ టోకెన్ ఉంటుంది, షో API టోకెన్ అనేది. ఇది మనకు మారుతూ ఉంటుంది చూడండి, కాల్స్ ఉంటాయి. చేంజ్ API టోకెన్ అనేసి ప్రతిసారి మనం దీన్ని క్లిక్ చేస్తున్నప్పుడు కూడా మారుతుంటుంది. చూసారా, ఇప్పుడు ఏదైనా వేరే వాళ్ళు మన దాంట్లో లాగిన్ అవ్వాలన్నా, మనం ఏదైనా లాగిన్ అవ్వాలనుకుంటే ఈ సెక్యూరిటీ టోకెన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో దీని ద్వారా మన దాంట్లోకి లాగిన్ అవుతారు. మనం వాళ్ళకి ఇచ్చామంటే ఈ టోకెన్, దీని ద్వారా వాళ్ళు లాగిన్ అవుతుంటారు. సో API టోకెన్ అనేది ఎటు ఉంటుందని తెలుసుకోవచ్చు. సో రేర్ కేసెస్లో మనకు యూజ్ అవుతుంటుంది ఇక్కడ. సో API టోకెన్ ఇక్కడ ఉంటుందండి మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ చేంజ్ చేసుకోవడం, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం. సో ఇవి తప్ప ఇంకేమంతా మనకి యూజ్ ఏం కాదు ఇక్కడ. సో అప్లై అండ్ సేవ్. సో ఇదండి, ఇట్లా ఉంటుంది మనకు. సో ఇప్పుడు ఏంటంటే చూస్తున్నాను, యూజర్స్ క్రియేట్ చేసాం, రోల్స్ క్రియేట్ చేసాం, ఆ రోల్స్ని తీసుకెళ్ళి యూజర్స్కి ఇచ్చేసాం. అట్లాగే ఆ యూజర్ యొక్క కాన్ఫిగరేషన్స్ కూడా చూసాం. సో ఇవ్వండి ఇలా ఉంటాయి మనకు. ఓకే, నెక్స్ట్. సో క్లియర్ కదండి ఇక్కడ దాకా? క్లియర్ అండి. బ్లూ ఓషన్ ఏంటండి లెఫ్ట్ సైడ్? బ్లూ ఓషన్ చెప్తాను. అదే ఇందాక మనకు ఓపెన్ అయింది, విండో కూడా అదే ఓపెన్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు కాన్సెప్ట్ వచ్చి ఇక్కడ మనకు ఇక్కడ అన్ని ఇవి ఉన్నాయి కదండి. ఇక్కడ అన్ని జాబ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మనకు. ఈ జాబ్స్ని లిస్ట్ చేసుకోవాలి, సార్ట్అవుట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఒక ట్యాబ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మనకు చూపించానండి మీకు ఇక్కడ లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకోవడం ఎలా అని. లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకోవడం ఏమైనా చూపించానా మీకు? బిల్డ్ పైప్ లైన్ అదే విధంగా ఇక్కడ కూడా మనం వీటిని సార్ట్అవుట్ చేసుకోవచ్చు అండి. మనకు కావాల్సిన బుల్స్ ఇక్కడ చూపించుకోవచ్చు, మనం ఇక్కడ నేమ్ పెట్టుకోవచ్చు. ఎలా అంటే, సో ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ లిస్ట్ వ్యూ అని ఉంటుంది. ఈ లిస్ట్ వ్యూ క్లిక్ చేసి మనం ఒకటి ఇవ్వచ్చు. ఇక్కడ ఏదైనా సంథింగ్ ఏదో
చారీ అని ఇస్తున్నాను. ఇచ్చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ జాబ్స్ కావాలో మనకు ఆ జాబ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చామంటే ఈ జాబ్స్ ఏ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇట్లా డీతో స్టార్ట్ అయ్యేవి సెలెక్ట్ చేస్తున్నాను చారీకి ఇక్కడ. సో నాకు అవే కావాలనుకుంటే అవి పెట్టుకోవచ్చు. సో సో అదొకటి జాబ్స్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను ఏవి కావాలి అనేసి చారీ అని పెట్టేసి దానికి ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా ఇవన్నీ కాలమ్స్ అండి. మనకు అక్కడ జాబ్స్కి కాలమ్స్ చూపిస్తుంది చూసారా, స్టేటస్, వెదర్, నేము, లాస్ట్ సక్సెస్, లాస్ట్ ఫెయిల్యూర్ అని చూపిస్తుంది. గమనించారా జాబ్స్కి ఫీల్డ్స్. వీటిలో ఏదైనా డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఫేవరెట్ డిలీట్ చేస్తున్నాను, నేను డిలీట్ చేసేసాను. సో మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంటాయండి మనకు అన్ని. యాడ్ అంటే యాడ్ కొట్టామంటే యాడ్ అయిపోతాయి. సో ఇట్లా ఉంటుంది మనకు. సో అప్లై అండ్ ఓకే. ఇప్పుడు చూసారా ఇవ్వండి కాలమ్స్ అంటే ఇవి నేము, స్టేటస్, వెదరు, లాస్ట్ సక్సెస్. ఇక్కడ నేను ఏదో డిలీట్ చేశాను ఇప్పుడు అక్కడ. సో సంథింగ్ ఏదో డిలీట్ చేశాను అక్కడ. సో ఇలా ఉంటాయి, అక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు ఇక్కడ చారీ అనేది వ్యూ వచ్చింది. సో చారీ సెలెక్ట్ చేసుకున్నాడు ఫిల్టర్గా. ఈ డీతో స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ జాబ్స్ ఫిల్టర్ చేసాము. సో ఇట్లా చూసుకోవచ్చు వ్యూ, లిస్ట్ వ్యూ. మనకి ఈ యూజర్కి ఉన్న వ్యూసే జాబ్స్ అన్ని చూసుకోవచ్చు. మనకు అక్కడ చాలా ఉంటాయి కదా, వందలాది జాబ్స్ ఉంటాయి మనకు. సో మన జాబ్స్ మనం కేటగరైజ్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు కావాల్సి. సో ఇట్లా ఉంటుంది. ఇదే కాకుండా ఇట్లా పెట్టుకుంటూ పోతుంటే కూడా ఏమవుతుందంటే మెనీ యూజర్స్ ఎక్కువ అయినారు అనుకోండి, ఇక్కడ యూజర్స్ కానీ మనకు వ్యూస్ కానీ ఎక్కువ అయినాయి అనుకో మొత్తం ఇట్లా ఆక్యుపై చేసేస్తుంది మొత్తం. అవును, పైనంతా ఆక్యుపై చేస్తుంది. మళ్ళీ కింద నుంచి స్క్రోల్ చేసుకుంటూ రావాలా. ఎట్లయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు మనకు వినుంటాం వ్యూ విత్ ఇన్ ఏ వ్యూ అంటే నెస్టెడ్ వ్యూ కూడా క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. అంటే లూప్ విత్ ఇన్ ఏ లూప్ అంటాం కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఒక లూప్ లోపల ఇంకొక లూప్, నెస్టెడ్ లూప్. అలాగే ఇక్కడ కూడా వ్యూ విత్ ఇన్ ఏ వ్యూ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసామంటే నెస్టెడ్ వ్యూ అని ఉంటుంది. నెస్టెడ్ వ్యూ ఈ ఆప్షన్ రావాలంటే మీరు ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలండి, లేకపోతే రాదు. నెస్టెడ్ ప్లగ్ఇన్ అని ఇన్స్టాల్ చేస్తే అప్పుడు వస్తుంది. ఓకే, సో నెస్టెడ్ వ్యూ క్లిక్ చేసి ఇక్కడ మాలిక్ అని కొడుతున్నాను. సో ఓకే అని కొట్టాను. ఇప్పుడు ఇక్కడ ఇది ఫోల్డర్ అండి, మాలిక్ అనేది ఫోల్డర్. ఇక్కడ ఏం సెలెక్ట్ చేయట్లేదు నేను. ఓకే అని కొట్టేస్తున్నాను. అట్లాగే కొట్టేసి ఇక్కడ చూడండి ఈ మాలిక్ అనే ఫోల్డర్ లోపల ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను వ్యూస్ అన్ని. నాకు ఎన్ని వ్యూస్ కావాలో అన్ని వ్యూస్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి దిస్ వ్యూ హ్యాస్ నో సబ్ వ్యూస్ అసోసియేటెడ్ విత్ ఇట్, సో ప్లీజ్ యాడ్ సమ్. సో యాడ్ చేయమంటుంది, నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు లిస్ట్ వ్యూ యాడ్ చేస్తున్నాను, ఒక వ్యూ. ఒక వ్యూ యాడ్ చేసుకుంటున్నాను. సో నాకు కావాల్సిన జాబ్స్ సేమే అండి, ఇందాక లిస్ట్ వ్యూ లాగే, కాకపోతే ఒక వ్యూ లోపల ఇంకొక వ్యూ పెడుతున్నాను అంతే. సో ఇక్కడ సంథింగ్ ఏదో పెడుతున్నాను, టెస్ట్ న్యూ మ్యావన్ ప్రాజెక్ట్, ఈ జాబ్స్ చాలు. సో ఇక్కడ కూడా మళ్ళీ అన్ని క్రియేట్ చేస్తున్నాను. స్టేటస్, వెదర్, నేమ్ ఇవన్నీ ఉన్నాయి. నేను లాస్ట్ సక్సెస్ డిలీట్ చేసేస్తున్నాను, ఫెయిల్యూర్స్ డిలీట్ చేస్తున్నాను, లాస్ట్ డ్యూరేషన్ డిలీట్ చేస్తున్నాను, అన్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, అప్లై ఓకే అని కొట్టచ్చు. సో చూసారా ఇప్పుడు ఇక్కడ ఆల్ అనేది కూడా పోయింది చూసారా, ఆల్ అనేది లేదు, ఓన్లీ మాలిక్ వ్యూ 1 ఉంది. అంటే ఈ వ్యూ అంటే మనం లోపల ఉన్నాం. ఇప్పుడు వెనక్కి వెళ్తే తెలుస్తుంది మనకు, ఇక్కడికి మాలిక్ అని వెళ్ళామంటే ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చూసారు ఇందాక చారీ అనేది ఇదొక్కటే ఉన్నింది, ఇప్పుడు ఇదొక్కటే ఇట్లా చూపిస్తుంది. ఇప్పుడు మాలిక్ అనేది ఫోల్డర్, ఈ ఫోల్డర్ లోపల మళ్ళీ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మాలిక్ వ్యూ అని కొడితే మళ్ళీ వ్యూ. సో అట్లా ఎన్ని ఫోల్డర్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు అండి. దీంట్లో వరుసగా కంటిన్యూస్గా ఎన్ని ఫోల్డర్స్ ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఊరికే ఇట్లా క్రియేట్ చేసుకుంటూ పోకుండా ఒక ఫోల్డర్ పెట్టేసుకొని దాని లోపల మనం వరుసగా క్రియేట్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, సో అలా ఉంటుంది వ్యూ విత్ ఇన్ ఏ వ్యూ అన్నమాట అది. సో ఇట్లా వ్యూస్ని ఇట్లా మేనేజ్ చేయొచ్చు. ఇట్లా అదేవిధంగా ఈ కాలమ్స్ని కూడా ఇట్లా మేనేజ్ చేయొచ్చు. కాలమ్స్ కానీ వ్యూస్ కానీ ఇట్లా మేనేజ్ చేస్తాం. సో ఇలా ఉంటుంది మనకు. సో ఇదొక కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే మనకు ఓపెన్ బ్లూ ఓషన్ అనేది ఉంది. ఏంది బ్లూ ఓషన్ అంటే ఇది ఏం లేదండి, ఇదేం కాన్సెప్ట్ కాదు. మనకి ఇట్లా జాబ్స్ కానీ ఇట్లా పైప్ లైన్స్ కానీ అన్నీ మనకు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, జాబ్స్ ఒక 1000 జాబ్స్ కానీ యూజర్స్ ఒక 100 మంది, అట్లాగే పైప్ లైన్స్ ఎక్కువ ఉండి అన్నీ ఉన్నాయంటే ఇక్కడ మెస్అప్ అయిపోతాం, క్లమ్జీ అయిపోతుంది మొత్తం. కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళు ఏం చేశారంటే జెన్కిన్స్ వాళ్ళు ఒక యూఐని తీసుకొచ్చారు. అంటే క్లియర్గా చాలా విజువల్ ఇంటర్ఫేస్ క్లియర్గా నీట్గా యూజర్ ఫ్రెండ్లీగా ఉండడానికి. సో అదొక యూఐ అని మాత్రమే, ఓన్లీ ఒక యూఐ.
సో అది ఇప్పుడు డెవలప్మెంట్లో ఉంది అది. ఇంకా కొన్ని పేజెస్కి మటుకు అప్లై అయ్యింది, ఇంకా కొన్ని పేజెస్కి అప్లై కాలేదు. అప్లై చేస్తున్నాడు వాడు. ఎంతవరకు అయిందో అంతవరకు పెట్టేస్తూ ఉంటాడు నెట్లో వాడు. నెట్లో అంటే అదే జెన్కిన్స్లో. దీనికి కూడా ఇది కూడా మనం ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ అదే బ్లూ ఓషన్ అని కొడితే ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ఆప్షన్ వస్తుంది ఇక్కడ. సో ఇది ఏంటంటే ఏం లేదు, క్లిక్ చేసామంటే మన జాబ్స్ అన్ని చూడండి ఇప్పుడు ఎలా చూపిస్తుందో. అక్కడ ఉన్న జాబ్స్ అన్ని ఎట్లా చూపిస్తుంది చూసారా? అంటే ఒక విజువల్ ఇంటర్ఫేస్ అండి ఇది, అంతే. ఇదేం కాన్సెప్ట్ ఏం కాదు. సో క్లియర్గా చూపిస్తుంది అంతే. చూసారా ఇందాక ఎంత గజిబిజిగా ఉంది, ఇప్పుడు ఎంత క్లియర్గా ఉంది. సో ఇక్కడ కొట్టామంటే సో ఇక్కడ మనకు అన్ని చూపిస్తుంది. ఇక్కడ బుల్స్ అన్ని. సో ఇక్కడ మనం అక్కడ దీన్ని కొట్టామంటే దాని అవుట్పుట్ చూపిస్తుంది మొత్తం క్లియర్గా. ఇదే మనకి ఇందాక అక్కడ చూపించింది. ఓకే, అవుట్పుట్ ఇలా చూపిస్తుంది. రన్ చేసామంటే రన్ అవుతుంటాయి. ఓకే, సో ఇలా ఉంటుందండి మనకి జాబ్స్ అన్ని క్లియర్గా చూపించడం. సో ఇంకా ఏంటంటే అన్ని పేజెస్కి ఇంకా చేయలేదు వాడు, అండర్ డెవలప్మెంట్లో ఉంది. కొన్ని పేజెస్కి మాత్రం వచ్చింది మనకి, ఇంకా పైప్ లైన్స్కి వాటికి ఇంకా రాలేదన్నమాట. సో ఇలా ఉంటుందండి. ఇప్పుడు అవుట్పుట్ కొట్టామంటే ఇలా వస్తుంది మనకు. సో ఈ అవుట్పుట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా క్లిక్ చేస్తే ఇట్లా డౌన్లోడ్ అవుతుంది మనకు. సో చూడడానికి చాలా ఉంటుంది. చేంజెస్ మనకి ఏమి లేవు ఇప్పుడు. టెస్టెస్ చేంజెస్ వచ్చినా ఏమి రావు, మనకేం లేవు కాబట్టి. జస్ట్ లైక్ థీమ్ అంటారు అంతే. సారీ, జస్ట్ లైక్ థీమ్ అంటారు కదా, థీమ్స్ అలా. థీమ్స్ లాగే అని కాదు, మొత్తం క్లియర్గా మనకు థీమ్ అనేది జస్ట్ ఊరికే వెనకుంటుంది అంతే. కానీ మనకి ఇక్కడ వ్యూ, క్లియర్ వ్యూ ఇస్తుంది. థీమ్ అనేది వ్యూ ఇవ్వదు కదా మనకు. సో ఇంకా అండి మనకు ఇప్పుడు మనం పైప్ లైన్స్ చూసాం కదా. ఆ పైప్ లైన్స్ ఎలా ఉంటాయంటే ఇంకా డెవలప్మెంట్లో ఉంది అది. ఆ పైప్ లైన్స్ ఎలా ఉంటే పైప్ లైన్స్ వస్తే ఎలా ఉంటుందంటే ఇంకా మనకు చూపిస్తే బ్లూ ఓషన్ పైప్ లైన్స్ అని కొట్టామంటే నెట్లో మనకు పైప్ లైన్స్ ఎలా ఉంటాయంటే మనకు బాక్సులుగా వచ్చాయి కదా. సో దీంట్లో ఇలా వస్తుంది అన్నమాట పైప్ లైన్స్. బ్లూ ఓషన్లో ఇలా చూపిస్తాయి మనకు పైప్ లైన్స్ అని. ఓకే, మొత్తం వాడు మేనేజ్ చేస్తున్నాడు, వెనకంతా డెవలప్ చేస్తున్నాడు మొత్తం అన్ని, ఇంకా క్లియర్గా నీట్గా ఉండడానికి, అర్థం అవడానికి. సో ఇలా ఉంటే బాగుంటాయి కండి పైప్ లైన్స్. బుల్డ్ అవుతుంది, టెస్ట్ అవుతుంది, బ్రౌజ్ అవుతుంది, అన్ని ఒకదానికి క్లియర్గా తెలుస్తుంది. అవి ఏంటంటే డబ్బాలుగా ఎక్కువ ఉన్నాయంటే స్పేస్ ఆక్యుపై చేసేస్తాయి, ప్రాబ్లం అయిపోద్ది. సో ఒక విజువల్ ఇంటర్ఫేస్ కోసమే అండి, అంతమించి ఏం లేదు. సో ఇలా ఉంటుందండి మనకు. సో అందుకు మనం బ్లూ ఓషన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ కొట్టామంటే మళ్ళీ క్లాసిక్ వ్యూకి వచ్చేస్తాం. ఇది మన క్లాసిక్ వ్యూ. ఇక్కడ ఇదే క్లియర్గా ఉంది కదా, మళ్ళీ అది ఎందుకు అనిపిస్తుంటుంది. కానీ మనకు రియల్ టైంలో ఎక్కువ డేటా, ఎక్కువ జాబ్స్ ఇవన్నీ రన్ అవుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్నమాట దాని వాల్యూ. అదేవిధంగా మనకు ఇంకోటి కూడా ఉంటుందండి. ఇదేంటంటే క్యాట్-లైట్ అనేది ఉంటుంది. క్యాట్-లైట్ ఇదేంటంటే నోటిఫై చేస్తుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం బయట, ఇది ప్లగ్ఇన్లో ఉండదు, ఇది బయట నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలా. వాడే వాళ్ళు వాడచ్చు, కొంతమంది కంపెనీస్ వాడుతున్నాయి, లేకపోతే లేదు. క్యాట్-లైట్ ఏంటంటే నోటిఫికేషన్స్ ఇస్తుంటుందండి మనకు. నోటిఫికేషన్ ఫర్ డెవలపర్స్ అంటారు. సో నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటుంది మనకు. అంటే డెవలపర్స్ కనుకే కాదు, జెన్కిన్స్ వాడుతున్నాం కదా, మనకు కూడా యూజ్ అవుతుంది. సో ఏంది ఇదంటే క్యాట్-లైట్ ఈజ్ ఏ నోటిఫికేషన్ యాప్ ఫర్ డెవలపర్స్. ఇట్ షోస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ కంటిన్యూస్ డెలివరీ అవుతున్నప్పుడు, టాస్క్స్ అండ్ బగ్స్ ఇన్ ద ప్రాజెక్ట్, ఇన్ఫార్మ్స్ వెన్ అటెన్షన్ ఈస్ నీడెడ్. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏదైనా ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు మనం బుల్డ్ చేస్తున్నాము, అది స్లోగా టైం తీసుకుంటుంది. ఇక్కడైతే మనకు డేటా తక్కువ ఉంది కాబట్టి త్వరగా అయిపోతున్నాయి బుల్డ్స్. అక్కడ ఎక్కువ డేటా ఉంటుంది, కంటిన్యూస్ డెలివరీకి కానీ లేకపోతే డిప్లాయ్మెంట్స్కి కానీ, ఏదైనా జాబ్స్ సీక్వెన్స్ ఆఫ్ జాబ్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాము. సో అవి రన్ అవుతూ ఉంటాయి కదా. రన్ అవుతున్నప్పుడు అవి ఎక్కడ ఫెయిల్యూర్ అయినప్పుడు మనకి స్టేటస్ ఇస్తుంది, ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు స్టేటస్ మనకి ఇస్తుంది. అంటే మనం ప్రతిసారి పోయి చూసుకోకుండా మనం వేరే పని చేసుకుంటూ ఉండొచ్చు, ఆ స్టేటస్ ఇస్తూ ఉంటుంది మనకు. అది ఇట్లా మనం ఏ కావాలో అవి ట్రాక్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ డెలివరీ కూడా ట్రాక్ చేయాలంటే, నోటిఫికేషన్స్ ఇవ్వాలంటే అది చెక్ చేయొచ్చు. టాస్క్స్ కానీ బగ్స్ చూపించాలని. సో ఆ సింబల్స్ ఇలా ఉంటాయండి మనకు. సింబల్ అంటే ఇదొకటే ఇక్కడ చూపిస్తుంది, కింద ఇక్కడ వస్తుంది మనకు ఆ సింబల్ ఇన్స్టాల్ చేసుకుంటే. ఓకే,
మనకు అది రెడ్ కలర్లో ఇట్లా అని చూపిస్తుంది. లేకపోతే ఇట్లా వస్తుంది నోటిఫికేషన్ సైడ్ ఇట్లా వస్తుంది మనకు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఇలా ఉంది కదా, ఇట్లా నోటిఫికేషన్ సైడ్ నుంచి ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంది అనమాట నోటిఫికేషన్. సంథింగ్ బగ్ హ్యాస్ డిటెక్టెడ్ అని చెప్పి ఏదో చూపిస్తుంది. సో ప్రతిసారి మనం వెళ్ళి చూసుకోకుండా అట్లా మెయింటైన్ చేసుకోవడం. సో ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి వేటిని నోటిఫికేషన్స్, వేటికి నోటిఫికేషన్స్ కావాలని సెలెక్ట్ చేసుకోవడమే అంతే. దీనివల్ల సో కొంతమంది యూజ్ అవుతారు, వాడుతున్నారు, కొంతమంది యూజ్ అవుతుంది అనమాట నోటిఫికేషన్స్. ఇవేదో కంపెనీస్ వాడుతున్నాయంట. సో ఈ క్యాట్లెట్ అనేది జెన్కిన్స్ కూడా వాడుతున్నాయంట. సో ఇది ఒక చిన్నది నోటిఫికేషన్స్ చూపించడానికి వాడుతుంది. సో ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయా. సో ఇవన్నీ ఏంది? సో ఇక్కడ చూసారు ఈ బ్లూ బాల్స్, ఈ వెదర్, ఇవన్నీ ఏందండి? వీటి గురించి ఏమైనా అడిగారు మన నన్ను? ఇక్కడ చూసారంటే లెజెండ్ అని కొట్టారంటే ఇక్కడ చూపిస్తుంది మనకు. ఇక్కడ చూపిస్తుంది చూసారా, ఇదేంది? ఇవన్నీ బాల్స్, ఇవన్నీ కలర్స్ గా చూపిస్తుంది. మామూలుగా జెన్కిన్స్ వచ్చేసి చైనా వాళ్ళు డెవలప్ చేశారండి, చైనా వాళ్ళది ఇది. సో వాళ్ళకి నచ్చిన కలర్స్ లో వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ కంట్రీస్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి, సో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క అర్థం వాళ్ళు పెట్టుకున్నారు. బ్లూ అంటే సక్సెస్ అని సంథింగ్ ఏదో పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే, ఇక్కడ కూడా ఇవి కూడా చూడండి. ఇటు స్టార్ అని ఉన్నింది అనుకోండి, సారీ ఫుల్లీ సన్నీ ఉన్నింది అనుకోండి, ఈ మనం డెవలప్ చేసిన జాబ్ అనే హెల్త్ ఎబో 80% ఉన్నట్టు. హెల్త్ దానికి హెల్త్ 80% ఉన్నట్టు. ఒకవేళ ఇలాగ ఉన్నింది అనుకోండి, కొద్దిగా మబ్బులు వచ్చాయి అనుకోండి, 60 to 80% ఉన్నట్టు. ఒకవేళ మొత్తం మబ్బులు వేసుకుంటే 40 to 60%. లేదు అంటే అట్లా వర్షం కూడా స్టార్ట్ అయింది అంటే 20 to 40%. వర్షము, తుఫాను, గాలివాన అన్నీ ఒకేసారి వచ్చాయి, అందుకే బిలో 20%. అంటే వాడు అట్లా పెట్టుకున్నాడు, వాడు అట్లా దాని అర్థం అనేది అలా పెట్టుకున్నాడు. హెల్త్ బాగాలేదు దానికి అని అర్థం అని, ఆ జాబ్ యొక్క హెల్త్ బాగాలేదని. సో క్లౌడ్ అయిందంటే సో హెల్త్ అనేది బాగాలేదు, ఫుల్లీ సన్నీ ఉంటే హెల్త్ బాగుందని, ఇట్లా ఇండికేషన్స్ అనేది పెట్టుకున్నాడు. వెల్త్ అంటారు, హెల్త్ కాదు వెల్త్. ఎస్ అంటే స్టేటస్. ఇవి ఇక్కడ మళ్ళీ స్మాల్ జాబ్స్ అంటే స్మాల్ అయిపోతాయి, లార్జ్ అంటే లార్జ్ అవుతాయి. ఓకే, ఇలా ఉంటాయి. ఈ ఫీల్డ్స్ తెలిసింది, నేము, లాస్ట్ సక్సెస్, లాస్ట్ ఫెయిల్యూర్, డ్యూరేషన్. ఇది వచ్చేసి ఇది బుల్డ్ ఆప్షన్ అండి, బుల్డ్ చేయొచ్చు మనం. షెడ్యూల్ బుల్డ్ టు ఆక్ట్, బుల్డ్ చేసేదానికి ఈ సింబల్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఎడిట్ డిస్క్రిప్షన్ అని కొట్టచ్చు. ఇక్కడ హెడర్గా డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. మనం చూసామండి, మనకి ఇప్పుడు ఏదైనా యూజర్కి లాగిన్ అయితే ఇక్కడ చూసారా హలో వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని చూపిస్తుంది యూజర్స్కి. అంటే అడ్మిన్లో మనం క్రియేట్ చేసాం కదా, ఇది ఇక్కడ క్రియేట్ చేసింది కాదండి, అడ్మిన్లో క్రియేట్ చేసింది. గుర్తుందా మీకు? స్టార్టింగ్ క్లాస్లో మాస్టర్ జెన్కిన్స్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు చెప్పాను, ఒకటి బ్యానర్ మెసేజ్ లాగా వస్తుంది అని చెప్పేసి. ఓకే, గుర్తుంది. యా అదండి. ఇప్పుడు యూజర్లో లాగిన్ అయితే ఇక్కడ చూపిస్తుంది చూసారా. అది ఎందుకు యూజ్ చేస్తాం? అది సంథింగ్ ఏదైనా అడ్మిన్ ఏదైనా ప్లగ్ఇన్ రీస్టార్ట్ చేస్తున్నప్పుడు వాడి కింద ఉన్న యూజర్స్ అందరికీ వర్క్ చేయవు జెన్కిన్స్. అప్పుడు వాళ్ళు టెన్షన్ పడుకుంటే ఒక మెసేజ్ రాస్తాం, ఏదో ఒకటి సంథింగ్ కన్వీనియంట్గా రాస్తే, సో దాన్ని చూసి వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓహో సంథింగ్ ఈజ్ మనం అదే ఏమంటారు, అడ్మిన్ ఏదో చేస్తున్నాడో మనం కొద్దిసేపు వెయిట్ చేద్దామని. సో అక్కడ ఏదైనా మెసేజ్ ఇస్తే ఇట్లా బ్యానర్ మెసేజ్లో ఇట్లా వస్తుంది అన్నమాట యూజర్కి. ఇప్పుడు మనకి యూజర్కి వచ్చేటప్పుడు ఇక్కడ చూపిస్తుంది చూసారా, ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా మనకు అక్కడికి వెళ్ళిపోతే లాగౌట్ చేస్తున్నాను, అడ్మిన్గా వెళ్తే సో అడ్మిన్ కూడా ఇక్కడ చూపిస్తుంది మనకు, వాడికి ఇలాగే ఉంటుంది ఇక్కడ బ్యానర్ మెసేజ్. ఇక్కడ మామూలుగా దీనికి హెడర్గా ఏదైనా ఇచ్చుకోవాలంటే ఇక్కడ ఎడిటింగ్ కొట్టామంటే ఇక్కడ హెడర్ ఇచ్చుకోవాలంటే ఏదైనా ఇచ్చుకోవచ్చు సంథింగ్. సబ్మిట్. సో ఇది హెడర్కి ఇచ్చుకోవాలంటే ఇలా ఇవ్వచ్చు. సో ఇలా ఉంటుందండి. సో ఇక్కడ మనకు కంటిన్యూస్గా ఏదైనా బుల్స్ క్యూలో ఉన్నాయనుకోండి, ఒకటి వెయిట్ చేస్తుంది, ఒక బుల్డ్ అయ్యేటప్పుడు ఇంకొక బుల్డ్ వెయిట్ చేస్తుంది, దాని తర్వాత ఇంకోటి వెయిట్ చేస్తుంది, ఇట్లా వెయిటింగ్లో ఉన్నాయనుకో, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయనుకోండి, క్యూస్ అన్ని జాబ్స్ రన్ అయ్యేటప్పుడు అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తాయండి, అవన్నీ ఇక్కడ చూపిస్తాయి, ఇక్కడ బుల్స్లో చూపిస్తాయి. మనం ఒకసారి ఆ పైప్ లైన్స్ కూడా చెక్ చేసేటప్పుడు ఒకసారి బుల్ చేసిన తర్వాత ఒకసారి వెనక్కి వచ్చి చూడండి, ఇక్కడ క్యూ చూపిస్తుంటుంది మనకి, ఏ బుల్స్ క్యూలో ఉన్నాయని. నేను కంటిన్యూస్గా 4 ట్యాబ్స్ క్రియేట్ చేసి చూపించాను చూసారా,
అట్లా మీరు ట్రై చేసి ఇక్కడ కనబడుతుంది అనమాట, క్యూస్లో ఉన్నాయా లేదని తెలుస్తుంది. సో ఇవి తెలిసిందే మనకు మాస్టరు. సో ఇది నోడ్ వచ్చి క్రియేట్ చేసాము, ఆఫ్లైన్లో ఉంది నోడ్, ఇవి తెలిసిందే మనకి ఇక్కడ. సో ఇక్కడితో జెన్కిన్స్ కంప్లీటెడ్ అండి. మనం నెక్స్ట్ క్లాస్ నుంచి చెఫ్కి వెళ్తాం. చెప్పండి. ఆ సెర్చ్ పక్కన 3 అనే నెంబర్ ఉంది కదండి, అదేమండి? ఎక్కడ? పైన సెర్చ్ పక్కన 3 అని. ఇవి పెండింగ్ ఉన్నాయండి, నాకు ప్లగ్ఇన్స్ కొన్ని పెండింగ్ వస్తుంటాయి. మనం ఏదంటే ఒకరు కాదు కదా, అది అన్ఇన్స్టాల్ చేస్తాను, ఇన్స్టాల్ చేస్తాను, దాన్ని ఎలా వాడుతున్నా అంటే అలా వాడతాను దాన్ని. ఓకే ఓకే. ప్లగ్ఇన్స్ అవి పెండింగ్ ఉన్న, ఇన్స్టాలేషన్ సరిగ్గా కాకపోయినా అది అలా వస్తుంటుంది. మనకి ఇక్కడ చూస్తే అది తెలుస్తుంటుంది. ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్లో కొడితే ఇక్కడ చూపిస్తుంది మనకి. ఇక్కడ ఏ ఉన్నాయి, ఇక్కడ అన్ని పెండింగ్లో ఉన్నాయి అన్ని కొన్ని. యా, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ? సో ఇక్కడతో మనకు జెన్కిన్స్ అయిందండి. సో రేపు క్లాస్ నుంచి మనము చెఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు. ఓకేనండి? ఓకే అండి, మరి సీ యూ గైస్, సీ యూ టుమారో. Yeah. Bye. Bye.